దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి, గతించిన ఉపవాస కూడికలన్నిటిలో ప్రభు అయిన సన్నిధి మనతో ఉంచి, ప్రభు ఇంతవరకు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప ప్రభు అల్పులమైన మనందరికీ ప్రభు దయచేసిన విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ఇటు రీతిగా కలుసుకోవటానికి ఈ 33వ దిన ఉపవాస కోడికలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉపవాస కోడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి ఈ దినం ప్రభువే మనతో మాట్లాడి ప్రభు మనల్ని బలపరుచున్నట్లు, ప్రభు ఆత్మ సన్నిధి మన మీద కుమ్మరించి ప్రభు మనల్ని నడిపించినట్టు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం. ప్రభు వాక్యాన్ని కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉదయం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ఉపవాస కూడికలు ప్రభా నీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీ కొందనాలనైనా ఈ ఉదయం మీ అద్భుతమైన మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బలమైన మీ బాహువు మా ఎళ్ళ చాపండి. ఎంత మంది ఈ ఉదయం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో సర్వశక్తిమంతుడా, నీవే కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించే దేవుడు, ప్రతి వారి మొరను, ప్రతి వారి విజ్ఞాపనను మీరు ఆలకించే దేవుడు నాయన. సర్వోన్నతమైన స్థలములలో మీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఆరోపిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడ, మీ కొందనాలు. ఈ ఉదయం ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ బలహీనతలతో, ఏ సమస్యలతో, ఏ అనారోగ్యాలతో, ఏ ఇబ్బందులతో, ఏ పోరాటాలతో ప్రభు ఎవరెవరు ఉన్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరే బలపరచండి ప్రభా. అయ్యా నీ కృపలో ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బలహీనతలతో, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఎవరెవరు ఏ బానిసత్వపు బ్రతుకులతో ప్రభు బాధపడుతూ, కష్టపడుతూ, దుఃఖంలో, వేదనలో ఉన్నారో యేసు క్రీస్తు నామములో మీరే ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. సూచక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థత కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు జరిగించే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త, బలవంతుడగు దేవా మీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రాలు. సమాధానకర్త, అధిపతి మీకు స్తోత్రాలు అయ్యా. నిన్ను ఘనపరుస్తున్నాం నాయన, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అల్పులమైన మాయడల మీరు చూపుతున్న మీ అత్యున్నతమైన సన్నిధిని బట్టి, మీ కృపకై మీకు వందనాలు నాయన. నోవాహు తన తరములలో కృప పొందిన వాడిగా, మీ దృష్టికి కృప పొందిన వాడిగా నోవాహు ఉంటుండగా, ఈరోజు మేము కూడా నీ కృపను పొందుకునేవారిగా, అట్టి అర్హులుగా, అట్టి యోగ్యులుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీ కొందనాలయ్యా. కృపతో ఈ ఉదయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బాహుబలం, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి శత్రు పోరాటాలు, శత్రు కార్యాలు యేసు క్రీస్తు నామం పేరట బంధించమని ప్రార్థిస్తున్నాం. అపవాదిపై విజయం, వాడి కార్యాలపై విజయం, శత్రు పోరాటాలపై విజయం యేసు నామములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏ బలహీనతలు మాలో ఉన్నాయో అయ్యా, ఏ పాప బంధకాల చేత మేము చిక్కుపడ్డామో యేసు క్రీస్తు నామములో మమ్మల్ని తప్పించండి, విడిపించండి. మా పాపములు, మా అపరాధాలు, మా దోషాలు నీ సన్నిధిలో ఈ దినం ఒప్పుకుంటుండగా అయ్యా, మా అహం, మా స్వయం, మా గర్వాన్ని నీ సన్నిధిలో విడిచిపెడుతుండగా మీరే కృప చూపించి బలపరచండి. సమస్త దుష్టుని కార్యాలు మీరే లయపరచండి. చాలిన దేవుడిగా అల్పులమైన మాకు మీరు తోడుగా ఉండండి నాయన. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు, నీవు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు అయ్యా. నీవు మాత్రమే అయ్యా ఉన్నతుడైన మహోపకార్యాలు చేయగలిగిన దేవుడు తండ్రి. ఉదయం నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతమంది ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవించబోతున్నారు, ఈ మాటలు వినబోతున్నారు, వింటున్నారు. ప్రతి వారిని మీరు బలపరచండి, నీ ఆత్మతో నింపండి, మీరే కృపతో నింపండి. మీ సన్నిధి, మీ బాహుబలం తోడుగా ఉంచండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. అందరి బంధకాలు తెంచివేయండి.
మానసిక రోగాలు, ఆత్మీయ రోగం, శారీరక రోగం యేసు నామములో ప్రతి వారికి విడుదల కలుగును గాక, ప్రతి వారికి స్వస్థత కలుగును గాక. దేవా నీవే స్వస్థపరిచి విడుదలిచ్చి మహిం పొందుమని సర్వశక్తి కలిగిన నజరేడని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఉపవాస ప్రార్థనలు ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మనకు తోడుగా ఉంచి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఈ యొక్క 33వ దినాన ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట, 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న రోగిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రభు స్వస్థపరచడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు, మనల్ని దర్శించే దేవుడు, మన వద్దకు వచ్చి మనకు విడుదలిచ్చే దేవుణ్ణి ఈరోజు నీవు నేను కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఉన్నాం. మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు బలహీనతలతో మనం ఉన్నామేమో, కానీ మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్య గ్రంథంలో కూడా రాయబడింది, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది, మనం పొందవలసిన పాప శిక్షను ఆయన మీద వేసుకొని మన దోషముల నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు మనకు స్వస్థత ఇవ్వటానికే, మనకు విడుదల ఇవ్వటానికే, మనకు ఆరోగ్యం ఇవ్వటానికే, మనకు జీవితాన్ని ఇవ్వటానికే ప్రభు మన నిమిత్తం గాయపరచబడ్డాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు, స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. ఈరోజు ఆయన నిన్ను నన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఏ విషయాల్లో, ఏ బలహీనతలతో నీవు నేనున్నా, ఏ పోరాటాల్లో మనమున్నా, ఏ శోధనలో మనమున్నా, ఏ మానసిక ఒత్తిళ్లతో మనమున్నా, ఏ కుటుంబ పరిస్థితులు, అన్ని విషయాల్లో బలహీనంగా మనమున్నా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మనల్ని స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని స్వస్థపరచబోతున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత ఇవ్వటానికే, మనకు విడుదల ఇవ్వటానికే, మనకు ఆరోగ్యం ఇవ్వటానికే ఆయన మన నిమిత్తము శ్రమ పొందినట్లుగా, మన నిమిత్తము కొరడాతో కొట్టించుకున్నట్లుగా, మన నిమిత్తం బాధను సహించినట్లుగా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఈరోజు దేవుడే మనకు సాక్షాత్తుగా ప్రభువే మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఆయన మనల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒకానొక సమయంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆల్రెడీ మనకందరికి తెలుసు, ఇంతవరకు మనం చూసుకున్నాం. 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న రోగిని స్వస్థపరచిన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగానే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. బెతెస్దా కోనేటి వద్ద ఒకానొక సమయంలో, ఆనాటి కాలంలో ఏం జరిగేదంటే, సంవత్సరానికి ఒక పర్యాయము దేవుని దూత భూమి మీదకి వచ్చి ఆ బెతెస్దా కోనేటిలో ఉన్న ఆ నీటిని కదిలిస్తుంది. ఆ దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఏ రోగంతో ఉన్న వ్యక్తి అయినా, ఏ సమస్యతో ఉన్న వ్యక్తి అయినా, ఏ బాధతో ఉన్న వ్యక్తి అయినా, ఎవరు ముందుగా వెళ్ళి ఆ కోనేటిలో ఆ దూత వెళ్ళిన వెంటనే ఆ కోనేటిలోకి దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థ పొందుతాడు. వాడు ఎట్టి రోగం కలిగిన వాడైనా స్వస్థత వస్తుంది. వాడు ఎట్టి బలహీనత కలిగిన వాడైనా స్వస్థత. ఆనాటి కాలంలో అలా ఉండేది. ఒక వ్యక్తి అట్లా స్వస్థత పొందాలని, విడుదల పొందాలని 38 ఏండ్ల నుండి అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? తనంతట తాను లేచి వెళ్ళి ఆ కోనేటిలో దిగే శక్తి సామర్థ్యం అతనికి లేదు. అతని వారెవరు అతన్ని పట్టించుకోవడంలో అందరూ విడిచిపెట్టారు. 38 సంవత్సరాలు అవుతుంది అక్కడే పడి ఉన్నాడు. ఆ బెతెస్దా కోనేటి, స్వస్థత కోనేటి దగ్గర నిలిచి ఉన్నాడు, ఆగి ఉన్నాడు. అతడు వెళ్ళునంతలో మరి ఒకడు ముందుగా వెళ్ళి, అతని కంటే ముందుగా వెళ్ళి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇతని జీవితం అక్కడే ఆగిపోయిన బ్రతుకు. స్వస్థత లేదు, విడుదల లేదు. అతని వ్యాధి నుండి అతన్ని స్వస్థపరిచేవారు ఎవ్వరూ లేరు. అక్కడే కోనేటి దగ్గర పడి ఉన్నదే అతని దగ్గరికి నా సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు ఏ సోర్స్, ఏ ఆధారం, మనం స్వస్థత పొందటానికి, మనం విడుదల పొందటానికి, మనం ఆరోగ్యం పొందటానికి మనకి ఏ ఆధారం, ఏ సోర్స్ ఈరోజు మన జీవితంలో లేదేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనే మనకు ఆధారకుడిగా, ఆయనే మనకు సహాయం చేసే దేవుడిగా, స్వస్థపరిచే దేవుడిగా, విడుదలిచ్చే దేవుడిగా ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా! ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని ఈ దినం ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఏ బలహీనతతో నీవు నేనున్నా, ఏ పోరాటాలతో మనమున్నా, మన వ్యాధులకు, నయం కాని వ్యాధులు, మనకు స్వస్థత రాని ఆ కార్యాలు ఈరోజు మనల్ని వెంబడిస్తున్నాయేమో, మన బలహీనతలను ఇంకా గుర్తు చేస్తూ మనల్ని బాధిస్తున్నాయేమో, ఎదురు చూస్తూ ఆగిపోయామేమో అక్కడే. 38 ఏండ్లు ఆ వ్యక్తి ఆ వ్యాధిని అనుభవించాడండి. యేసు ప్రభు తలుచుకుంటే ఎప్పుడో అతని జీవితంలో ప్రభు ఎప్పుడో స్వస్థత పరచాల్సింది. కానీ అతనికంటూ ఒక సమయం, ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడండి? 38 సంవత్సరాలు అతని జీవితం ఆ వ్యాధితోనే ప్రభు సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు వచ్చి స్వస్థపరిచేంత వరకు ఆ వ్యాధిలోనే నిలిచి ఉన్నాడు ఆ వ్యక్తి. వ్యాధితోనే, ఆ బాధతోనే, ఆ సమస్యతోనే, ఆ పోరాటంతోనే ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, 2వ వచనం చూస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆ బెతెస్దా స్వస్థత కోనేరు అనే ఆ కోనేటి దగ్గర 5 మంటపాలుంటే, 5 మంటపాల ఆ కోనేటి దగ్గర అందరూ గుడ్డివారు, కుంటివారు, ఊచ చేయగలవారు, నానా విధ వ్యాధులతో బాధపడేవారు, సమస్యలతో బాధపడేవారు, అనేక పోరాటాల్లో ఉన్నవారు అందరూ కూడా ఆ స్వస్థత కోనేటి వద్ద పడి ఉన్నారంట, రోగులంతా కలిసి. ఎందుకో తెలుసా? వారు స్వస్థత పొందుకోటానికి. ఎందుకో తెలుసా? వారు విడుదల పొందుకోటానికి. ఆ దూత వచ్చి ఆ కోనేటి నీళ్లను కదిలించగానే వెంటనే దానిలో దిగి స్వస్థత పొందాలని అనేకులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళల్లో ఈ వ్యక్తి కూడా ఒకడు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడండి. అతన్ని దించువారు ఎవరు లేరు. అతనికి సహాయం చేసేవారు ఎవరు లేరు. అతన్ని బాగు చేయటానికి, అతనికి సహకరించేవారు అక్కడ ఎవరు లేరు. తనంతట తాను వెళ్ళలేకపోతున్నాడు. ఈరోజు మనకు సహాయం చేసేవారు లేరేమో, మనల్ని ఓదార్చువారు లేరేమో, మన వ్యాధుల్లో, మన బాధల్లో, మన సమస్యల్లో మనతో నిలవబడేవారు ఈరోజు మనకు లేరేమో, మనకు సహాయం చేసి మనకు విడిపించేవారు ఈరోజు ఎవరు లేరేమో. కానీ అతడైతే ఆశ వదులుకోవడంలా. 1 సంవత్సరం చూచో, 2 సంవత్సరాలు చూచో, 3 సంవత్సరాలు చూచో, ఇంక నేను వెళ్ళలేనులే, నేను ఆ కోనేటిలోకెళ్ళి బాగుపడలేనులే, నాకంటే ముందు అనేకులు వెళ్ళిపోతున్నారు, నాకింక ఈ స్వస్థత రాదులే, నాకే విడుదల రాదులేని తన ధైర్యాన్ని, తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని కోల్పోలా. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా, అనేక సంవత్సరాలు గడిచిపోతున్నా అతడు మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాడండి. తన ప్రభు తనను స్వస్థపరుస్తాడు. తన ప్రభు ఎప్పటికైనా నేను స్వస్థత పొందుకుంటాననే ఒక నిరీక్షణ అతనిలో ఉంది. ప్రియ సహోదరి, సహోదరు, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతుంది. దేవుని కార్యాలు కొంచెం ఆలస్యమైతే ప్రభువును సనిగే వారంగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రభువును గొనిగే వారంగా, ప్రభువును విడిచిపెట్టే వారంగా నా జీవితం ఉందేమో. నిరీక్షణ, నమ్మకత్వము, దేవుని సన్నిధిలో నమ్మిక ఈరోజు మనకు లేదేమో. ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ 38 ఏండ్ల నుండి ఆ కోనేటి వద్ద పడి ఉన్న రోగి యొక్క స్థితి ప్రభు అతని హృదయాన్ని చూచాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అతని నమ్మకత్వాన్ని ఈరోజు ప్రభు చూచాడు. ఈరోజు నా నమ్మకత్వాన్ని ప్రభు చూడాలని ఇష్టపడుతున్నాడు. నా నమ్మకత్వాన్ని ప్రభు గుర్తించాలని చూస్తూ, ఈరోజు నీలో నాలో ప్రభు మీద నమ్మకత్వము, ప్రభు కార్యాల మీద నమ్మకత్వం మనం కలిగి ఉన్న నాడు ప్రభు మళ్ళీ ఆశీర్వాద పదములో ఆయన నడిపించబోతున్నాడు. అతడైతే అతని ఆశ వదలలేదండి. ఏదో ఒక పర్యాయం నేను ఎలాగైనా వెళ్ళి దూకాలి, ఎలాగైనా కోనేట్లో దిగాలి, ఎలాగైనా నేను స్వస్థత పొందుకోవాలని ప్రతి సమయంలో ఆ దూత వచ్చినప్పుడు తను ప్రయత్నిస్తున్నాడు. కానీ తనకంటే ముందుగా ఎవడో అతనికి వచ్చి, అతనికి తోడెవ్వరు లేరండి. సొంత కుటుంబమే వదిలిపెట్టింది. అతని వ్యాధిని బట్టి, అతని రోగాన్ని బట్టి ఒకవేళ తన కుటుంబం అతనితో ఉండింటే
ఆ పరిస్థితి దూత వచ్చి వెళ్ళిన వెంటనే ఆ కోనేట్లో అతని కుటుంబం దింపేది. కానీ అతని కుటుంబం అతన్ని విడిచిపెట్టింది. బంధువులు విడిచిపెట్టారు. అతని వ్యాధిని, అతని రోగాన్ని బట్టి ఎవ్వరు అతన్ని పట్టించుకునే వారు లేరు. ప్రియ సహోదరి ఈరోజు నా జీవితం కూడా అలాగే ఉందేమో. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, మనకున్న రోగాన్ని బట్టి, మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మన బంధువులే, మన అనుకున్న వారే, మన కుటుంబపు వారే మనల్ని విడిచిపెట్టేశారేమో, మనల్ని దూరం చేసేసారేమో, మనతో సహవాసాన్ని తెంచుకున్నారేమో, మనల్ని అసహించుకుంటున్నారేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా అలా ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా పడి ఉన్నాడండి. తనంతట తాను లేవలేని స్థితి. తనంతట తాను లేచి ఆ బెతస్దా కోనేటిలోకి దిగలేని స్థితి. తనకంటే ముందుగా వచ్చి వేరే వాళ్ళు దూకి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. తనకంటే ముందు ఒక రోజు తనకంటే ముందుగా అందరూ స్వస్థత పొంది వెళ్ళుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలాగే నిలువబడి ఉండిపోయాడు. ఎవ్వరు వచ్చి అతన్ని స్వస్థపరిచేవారు లేరు. ఎవ్వరొచ్చి అతన్ని విడిపించేవారు లేరు. ఎవ్వరొచ్చి అతనికి సహాయం చేయవారు లేరు. ఈరోజు నా జీవితంలో సహాయం చేసేవారు లేరేమో. నా జీవితంలో మనల్ని ఆదరించేవారు, మనల్ని ఓదార్చేవారు, మన సమస్యను చూచి, మన పోరాటాలు చూచి, మన నిందలు చూచి, మన అవమానాలు చూచి మనకు సహకరించేవారు, మనల్ని ఆదుకునేవారు, మన మీద జాలి చేసుకునేవారు ఈరోజు ఎవరు లేరేమో. మన వ్యాధులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మన అప్పుల బాధలను బట్టి ఈరోజు మనల్ని దూరం పెట్టేసి, మనల్ని దూరం చేసేసారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభువు మన దగ్గరికి రాబోతున్నాడు. మనుష్యులు మనకెంత దూరమైనా, మనుష్యులు మనల్ని ఎంత విడిచిపెట్టినా, మనుష్యులు మనల్ని ఎంత అసహించుకున్నా, మనుష్యులు మనకి ఎంత వ్యతిరేకమైనా, మనుషులు మనల్ని ఎంత బాధించినా, మన దేవుడు మన దగ్గరికి రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న రోగి యొక్క జీవితంలో అతని కుటుంబపు వారు, అతని బంధువులు, అతని రక్త సంబంధికులందరూ అతన్ని విడిచిపెట్టేశారేమో. ఒకవేళ అతన్ని విడిచిపెట్టకపోతే వారు అతని కోసం అతన్ని ఆ కోనేటిలో దింపడానికి, అతనికి సహాయం చేయడానికి అక్కడ ఉండేవారు. కానీ అక్కడ ఎవ్వరు లేడండి. ఒంటరిగా పడి ఉన్నాడండి. అతను ఎన్నో సార్లు ప్రయత్నిస్తున్నాడండి. 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడంటే ఎన్నో పర్యాయాలు ప్రయత్నించిన అతని జీవితంలో విఫలం. ఈరోజు ఒక్కసారి ప్రయత్నిస్తాం, ఒక్కసారి ప్రార్థిస్తాం, ఒక్క రోజు ఉపవాసాన్ని మొరపెడతాం. దేవుడు కార్యం చేయకపోతే దేవుడు ఎక్కడ కార్యం చేశాడు? ఈ ఉపవాసం ఉండి ప్రార్థించిన దేవుడు మేలు చేయాల. ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రభు నన్ను దర్శించాలా. నా రోగం పోలా, నా జ్వరం పోలా, నా బలహీనత పోలా, చిన్న దగ్గే నాకు పోలా. ఇంకా యేసు ప్రభు నన్ను ఏం బాగు చేస్తాడని ఈరోజు నమ్మకత్వాన్ని కోల్పోతున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆ వ్యక్తి జీవితంలో 38 ఏండ్లు అవుతున్న అతని నమ్మకత్వం అతనిలోండి వెళ్ళిపోలా. ఏదో ఒక రోజు నేను దిగుతాను, ఏదో ఒక రోజు నేను వెళ్తాను. అక్కడే ఉన్నాడండి. అక్కడే ఉన్నాడు, నిరీక్షణ. ఈరోజు ప్రభు మీద నాకు నమ్మకత్వం ఉందా? ప్రభు మీద మనకు నిరీక్షణ ఉందా? ప్రభు మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని ప్రభు చూచాడు. అతనిలో ఉన్న నిరీక్షను ప్రభు చూచాడు. ఎన్ని రోజులు గడిచిపోతున్నా, ఎన్ని రోజులు ఆ సమస్యతోనే, ఆ వేదనతోనే అతడు బ్రతుకుతా ఉన్నా, ఎన్ని రోజులు ఆ పోరాటంలోనే అతడు జీవిస్తా ఉన్నా, అతడు ఏ మాత్రం తన నిరీక్షణను కోల్పోలేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఒక్క పరీక్షలు విఫలమైతేనే మన జీవితం ఇంకా ఏమైపోయింది. ఒకటి ఏదైనా స్టార్ట్ చేసాం, దాంతో నష్టం వచ్చింది, వెంటనే నా జీవితం ఏం లేదు, దేవుడు నాకు ఏం సహాయం చేయలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నాకేం చేయలేదని ప్రభు మీద సనిగే వారంగా, గొనిగే వారంగా ఈరోజు నా జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రభు మీద గొనిగే వారంగా, సనిగే వారంగా ఉండొద్దు. కానీ ప్రభు మన జీవితంలో ఆయన ఎదురు చూపుకు ప్రభువే అతని దగ్గరికి వెళ్ళాడండి. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు విఫలమవుతాం. ప్రయత్నించాడండి అనేక పర్యాయాలు. ఆ రోగి ప్రయత్నించాడు. ఎలాగైనా దిగాలి, ఎలాగైనా నేను ఆ కోనేటిలోకి దిగి స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, నేను ఎలాగైనా బాగుపరచబడాలి, నా రోగము నుంచి, నా సమస్య నుంచి, నా పోరాటం నుంచి, నాకు వస్తున్న ఈ బలహీనత నుంచి నేను ఎలాగైనా విడుదల పొందుకోవాలని అనేక మార్లు ప్రయత్నించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నేను ప్రయత్నిస్తున్నామా? దేవుని సన్నిధిలో మనం ప్రయత్నిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఈరోజు మనం మొరపెడుతున్నామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎదురు చూపు, మనం కలిగి ఉన్న నిరీక్షణను ఈరోజు ప్రభు చూడబోతున్నాడు. పరీక్షలో నిలవబడే వారంగా నేను ఉండాలండి. అనేక పార్లు ప్రయత్నిస్తున్నాడు, విఫలవుతున్నాడు. ప్రయత్నిస్తున్నాడు, అంతలోకి ఒకడు ఎద్దుకి వెళ్ళిపోతున్నాడు.
ప్రయత్నిస్తున్నాడు, ఇంకొక వ్యక్తి దూకి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇతని జీవితం ఏ మాత్రం నిష్ప్రయోజనంగా ఉండిపోయాడు అక్కడే. ఎవరో ఇంత ఆహారం వేస్తే తినడం, ఆ కోనేటి దగ్గర ఆ దూత ఎప్పుడొస్తుందని ఎదురు చూడడం, ఎదురు చూసే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు. మత్తుడిగా పడుకొని నిద్రపోవడంలో అతని జీవితంలో అతడు పడుకొని నిద్రపోయి ఏంటి ఇంకా ఈ జీవితం అని అనుకోవడంలా ఎదురు చూస్తున్నాడని, ఎప్పుడు దేవదూత వస్తుంది, ఎప్పుడు కోనేట్లో నీళ్లు కదిలింపబడుతుంది, ఎప్పుడు నేను దిగాలని ఒక ఎదురు చూపు, ఒక ఆశని ఈరోజు ప్రభు చూచాడు. నా జీవితంలో అట్టి ఆశ కలిగిన జీవితం మనకుందా? అట్టి ఎదురు చూపు మనకుందా? అట్టి భక్తి కలిగిన జీవితం, అట్టి విశ్వాసం కలిగిన జీవితం ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు మనల్ని దర్శించాలని ఇష్టపడుతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు, ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎక్కడో మనమే ఇంకా ప్రభు మీద నమ్మకత్వం మనకు లేదు, ఇంకా ప్రభు మీద నిజాయితీ మనకు లేదు, ప్రభు మీద విశ్వాసం మనకు లేదు, నిరీక్షణ మనకు లేదు, ఆశ మనకు లేదు. అన్ని కోల్పోయిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో ఈరోజు. ప్రభు నన్ను చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా పరిస్థితి ప్రభు ఎరిగి ఉన్నాడు, నా జీవితాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనకున్న ప్రతి రోగము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి పోరాటాల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. అనేక మంది రోగులు అక్కడ ఉన్నారండి. గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, ఊచి చెయ్యి ఊచకాలు కలిగిన వారు, అనేక వ్యాధులు కలిగిన వారు, అనేక బాధలు కలిగిన వారు, ఎవరు నయము చేయని లోకములో ఉన్నవారు అక్కడ ఉన్నారు. వారందరూ వారి వారి సమయంలో దూకి ఆ యొక్క స్వస్థత పొందుకొని కోనేటిలోకి దిగి విడుదల పొందుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇతని జీవితంలో సంతోషం లేదు. అనుకుని ఉండొచ్చు, నాకంటే వెనుకలు వచ్చిన వారు, నాకంటే వెనుకలకు వచ్చిన వారు నాకంటే ముందు స్వస్థ పొందుకొని వెళ్ళిపోతున్నారే, నాకంటే వెనుకలు వచ్చిన వారు బాగుపరచబడి వెళ్ళిపోతున్నారే, నాకంటే వెనుక వచ్చిన వారే ఆశీర్వదించబడి వెళ్ళిపోతున్నారే, నాకంటే వెనుక వచ్చిన వారి దీవించబడి మేలులతో వెళ్తున్నారే. ఈరోజు నా బ్రతుకు ఇలా ఎందుకుందని ఈరోజు అతను అనుకొని ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు నీవు నేను కూడా అలాగే అనుకుంటున్నామా? మన జీవితం కూడా అలాగే ఉందా? నేను రక్షింపబడి 10 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం కిందట 2 సంవత్సరాల కిందట రక్షింపబడిన వ్యక్తి ఆత్మీయ జీవితంలో ముందు స్థానానికి వెళ్ళాడు, శారీరకంగా ఆశీర్వదించబడ్డారు, లక్షలకు అనేకమైన ఆశీర్వాదంతో నింపబడ్డారని ఈరోజు నీవు నేను అనుకొని మనం ఇదే స్థితిలో ఎదురు చూడు, ఇదే స్థితిలో ఉన్నామేమో. కొన్ని సంవత్సరాలు గడుస్తున్న మన జీవితం అదే దారిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నామేమో. మనకంటే వెనుక వచ్చిన వారు ఆత్మీయతలో శారీరకంలో ముందుగా ఉన్నారేమో, వారు ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నారేమో. మన జీవితం ఇలాగే ఉందేమో. కానీ మనం అలాగే నిరీక్షిస్తుంటే ప్రభువు మన దగ్గరికి రాబోతున్నాడు. ఈ వ్యక్తి అనుకుని ఉండొచ్చండి, నాకంటే వెనుకలు వచ్చారు వాళ్ళు, నిన్న మొన్న వచ్చారు, కోనేట్లు దిగారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. నేను అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, నాకైతే విడుదల లేదు, నాకైతే స్వస్థత లేదు, నాకు ఏ మేలు జరగలేదని ఎక్కడ నిరుత్సాహపడి అక్కడి నుండి వెళ్ళిపోలా, తన్ను తాను ఏమి చేసుకోలా, ఒక విశ్వాసముతో, ఒక నిరీక్షణతో అతడు నిలువబడ్డాడు. ఎంత కాలమైన దేవుడు అతన్ని మరచిపోలేదండి. అతని నిరీక్షణ, అతని విశ్వాసం, అతని నమ్మకత్వము, అతని ఆశ అతని జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి స్వస్థతనిచ్చింది. ఈరోజు నా ఎదురు చూపు ఉందా? ఎదురు చూచే అనుభవం మనకుందా? మనకైతే ఒక్క రాత్రే మనకు మేలు జరిగిపోవాలి, ఒక్క రాత్రే మనం ప్రధానమంత్రులు అయిపోవాలి, ఒక్క రాత్రే మనం సీఎం సీట్ ఎక్కాలి. ఇది మన ఆలోచన, మానవ జ్ఞానం ఇది, మానవ ఆలోచన ఇది. కానీ ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవటానికే అతని జీవితంలో 38 సంవత్సరాలు అతడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 38 ఏండ్ల నుండి అతని వ్యాధి, అతని రోగం, అతని బాధ, అతని సమస్య, అతని నిరీక్షణ ప్రభు చూచాడు. ఎంతగానో బాధపడుతున్నాడు, ఎంతగానో కష్టపడుతున్నాడు, ఎంతగానో వేదన చెందుతున్నాడు అతని జీవితంలో, అతని రోగాన్ని బట్టి, అతని సమస్యను బట్టి. అనేకులు తనకంటే వెనుక వచ్చిన వారే స్వస్థత పొందుకొని తన ముందే సంతోషంగా వెళ్ళిపోతున్న వారిని అనేకులను చూచాడండి. కానీ ఎక్కడ నిరుత్సాహపల్లా, ఎక్కడ తన్ను దేవుని అసహించుకోలే, ఎక్కడ ఎవరిని దేవదూతను అక్కడ ఉన్న వారిని ఎవరిని అసహించుకోవాలా. తన జీవితంలో తనకున్న నిరీక్షణ, తనకున్న విశ్వాసము, తనకున్న ఆసక్తి, తనకున్న నమ్మకత్వము, తనకున్న ఆశను
ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ నా జీవితంలో మనకు ఆశ, మనకు విశ్వాసము, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండే స్వభావాన్ని ప్రభు ఈరోజు చూచి నీ దగ్గరికి నా దగ్గరికి ఆయన రాబోతున్నాడు. ప్రభు మన దగ్గరికి వచ్చేవాడండి. 5వ వచనంలో ఉంది, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. 38 రోజులు కాదండి, 38 ఏండ్ల నుండి, 38 సంవత్సరాల నుంచి అక్కడ వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉన్నాడండి. అతనికి ఏ వ్యాధి రాయబడలేదు, కానీ అతడైతే లేవలేడు, తనంతట తాను వెళ్లి కోనేట్లో దిగలేని అట్టి ఘోరమైన వ్యాధితో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. అది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్యే. ఘోరమైన వ్యాధితో అతడు ఉన్నాడు. లేచి వెళ్లి కూడా కోనేట్లో దిగలేని అట్టి శక్తి లేదు అతని దేహంలో. లేచి నిలబడే జరిగే ఆ కోనేటి దగ్గరికి వెళ్ళడానికి కూడా శక్తి లేని ఆ స్థితిలో 38 సంవత్సరాల నుంచి అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడండి. ఈరోజు కొన్నిసార్లు ప్రభువు నుంచి స్వస్థత మనకు ఆలస్యంగా కావచ్చు. ప్రభు స్వస్థపరచడం కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ప్రభు నుండి మేలు పొందుకోవటానికి కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలస్యమని ఎంచక, ప్రభువు చేయలేదని ప్రభువును దూషించక, ప్రభు మీద సనగక, ఈరోజు మనం కలిగి ఉన్న నిరీక్షణ, మనం కలిగి ఉన్న విశ్వాసమే ఈరోజు మనల్ని స్వస్థపరచబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాల్లో మనం ఇంకా బలహీనంగా ఉన్నాము, ఏ విషయాల్లో మనం ఇంకా దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నాము, బలహీనులంగా చేతకాని వారిగా నా జీవితం ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నిరీక్షణ ఆయన చూడబోతున్నాడు. మనలో ఉన్న ఆశను, మనలో ఉన్న తృష్ణను, మనలో ఉన్న విశ్వాసాన్ని ఈ దినం ప్రభు చూడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, వాడి స్థితిని చూచాడు, వాడి పరిస్థితి ఎరిగాడు. వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని యేసు ప్రభువుకు తెలుసండి. ఆయనకు తెలుసండి వాడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వేదనతో ఉన్నాడు, ఆ వ్యాధితో ఉన్నాడు. వాడు కోనేట్లోనికి దిగలేని స్థితిలో, మనుషులందరూ విడిచిపెట్టిన స్థితిలో, కుటుంబం అంతా విడిచిపెట్టిన స్థితిలో, అతడు ఏ ఆధారము లేని స్థితిలో అతడు అక్కడ పడి ఉన్నాడని ప్రభు ఎరిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు వాడు పడి ఉండుట చూచి, పడిన స్థితిని చూచాడు. ఈరోజు నా స్థితిని ప్రభు చూస్తున్నాడు. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చారిపోయామో, ఎక్కడ మనం అవిధేయులమయ్యామో, ఎక్కడ ప్రభు దృష్టికి అయోగ్యులంగా పడిపోయిన చారిపోయిన అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చూడబోతున్నాడు. ఆయన చూచాడండి. వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగా, అతని సమస్య, అతని రోగము, అతని వేదన ప్రభు ఎరిగాడు. ఈరోజు నా సమస్య ప్రభుకు తెలియంది కాదు. మనం అనుభవిస్తున్న వ్యాధి, మనం అనుభవిస్తున్న రోగాలు, మనం అనుభవిస్తున్న పోరాటాలు ఆయనకు తెలియనివి కావు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. నా స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. నా ప్రతికూల పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు. నా జీవితంలో ఉన్న ఆ వ్యాధి, రోగ సమస్యలు, పోరాటాలు, నిందలు, అవమానాలు ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయనకు తెలుసండి. ఆ వ్యక్తి యొక్క స్థితిని ఎరిగాడు. ఆ వ్యక్తితో అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? స్వస్థత పడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడగగానే ఆ వ్యక్తిలో ఒక నిరుత్సాహం పోయింది. ఆ వ్యక్తికి ఒక ఆశ కలిగి ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అతడు స్వస్థత పొందుకోవాలని. ఆ కోనేటి దగ్గర ఎదురు చూపు ఏదానికో తెలుసా? స్వస్థత కోసమే. అదే స్వస్థత ప్రభు అడుగుతున్నాడు. స్వస్థత పడగోరుచున్నావంటే ఆ మాట కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచాడు. ప్రభు చెప్పే ఆ మాట కోసం, ప్రభు నుండి వచ్చే ఆ మాట కోసం అనేక సంవత్సరాలు ఆ వ్యక్తి ఎదురు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నా జీవితంలో నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. స్వస్థ పడగోరుచున్నావా? నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ పోరాటముతో ఉన్నా, ఏ నిందల్లో ఉన్నా, ఏ నయము కాని ఏ వ్యాధి బాధలతో నీవున్నా, ఈరోజు నీకు ప్రభు మాట్లాడుతున్నాడు. స్వస్థ పడగోరుచున్నావా? నిన్ను స్వస్థపరుస్తా. నేను నీకు విడుదలిస్తా. నిన్ను స్వస్థపరుస్తా.
నీకు విడుదల ఇస్తా, నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు క్షేమాన్ని ఇస్తా, నిన్ను విడిపించువాడును నేనే, నిన్ను స్వస్థపరచు దేవుడును నేనే. నీ జీవితంలో నీకున్న రోగాన్ని, నీకున్న సమస్యను, నీకున్న బాధను, నీకున్న వేదన నుండి నేను విడిపించగలిగిన ఏకైక దేవుడును నేనే అని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్వస్థత మనకు దూరంగా ఉందేమో, ప్రభు నుండి స్వస్థతను పొందుకోలేని స్థితిలో, ప్రభు నుండి మేలు చూడలేని స్థితిలో ఈరోజు ప్రభు కార్యాలు ఆలస్యం అవుతున్నాయో మన జీవితంలో. ప్రభు కార్యాలు మన జీవితంలో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆలస్యం అవుతున్నాయేమో. ప్రభు దీవెన, ప్రభు ఆశీర్వాదాన్ని ఈరోజు నీవు నేను పొందుకోలేని స్థితిలో ఈరోజు మన జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనల్ని విడిపించడానికి ప్రభు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటే ప్రభు అతన్ని ఏ మాత్రం మరచిపోలేదండి. ఒకానొక సమయంలో ప్రభు ద్వారా స్వస్థపరవలసి ఉన్నది కాబట్టే 38 సంవత్సరాల ఆ జీవితంలో ఎదురుచూపు, అతని ఎదురు చూపుకు ప్రభువే అతని దగ్గరికి వెళ్ళాడండి. ఈరోజు నా నిరీక్షణలో మనం నిరీక్షణ కలిగి ఉంటే ఆలస్యం కావచ్చేమో, కానీ ప్రభువే మన దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యులు ఒకానొక సమయంలో ఆయన ఒక చోట బోధించి శిష్యులందరినీ పంపేశాడండి. ఆయన ఒక్కడి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళండి సాయంకాలం అయినప్పుడు శిష్యులను ప్రభు సముద్రంలో పంపివేస్తే వారు సాయంకాలము బయలుదేరారు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బయలుదేరారు. వారు సముద్రం మీద వెళ్తున్నారు. సముద్రం మీద వారి మార్గ మధ్యలో గొప్ప తుఫాను సముద్రం మీద రేగింది. అలలు వచ్చాయి. సముద్రము అలలకి, ఆ తుఫానుకి, ఆ గాలులకి ఆ ఓడ అటు ఇటు కొట్టబడతా ఉంది. ఎక్కడ చనిపోతామనే ఒక భయం శిష్యుల్లో వచ్చేసింది. యేసు ప్రభు ఏమో ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఆ యొక్క స్థితిలో భయపడుతున్నారు. వారు సాయంకాలం బయలుదేరితే వారు వెళ్ళవలసిన గమ్యస్థానం 7 నిమిషాలు అంతే. సాయంత్రం బయలుదేరితే వారు ఆ యొక్క దరికి చేరకుండా సముద్రం మధ్యలో గొప్ప తుఫానికి రాత్రి 4వ జాము వరకు వారు భయముతో, ఆ యొక్క ప్రాణ భయముతో ఆ సముద్రం మీద కొట్టుమిట్టాడుతున్నారండి. యేసు ప్రభు వారిని చూడడం లేదా? యేసు ప్రభు వారికి వారి పరిస్థితి తెలియదా అంటే ఆయనకు తెలుసు. వారు ఆ స్థితిలో ఉన్నప్పుడే వారి దగ్గరికి వచ్చి ఆయన విడిపించాల్సింది. వారు ఆ స్థితిలో ఉన్నప్పుడే యేసు ప్రభు వచ్చి ఆ గాలిని, ఆ సముద్రాన్ని అణిచివేయాల్సింది, వారిని రక్షించాల్సింది. కానీ ప్రభు కొన్ని గంటలు ఎదురు చూస్తున్నాడండి. సాయంకాలం బయలుదేరిన వీరు రాత్రి 4వ జాము వరకు ఆ సముద్రం మీద అలల చేత భయపడుతూ, తుఫానుతో కొట్టుమిట్టాడుతూ, గాలులకు భయపడుతూ జీవిస్తా ఉంటే రాత్రి 4వ జామున ఆయన లేచి సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ఈ రోజు కొన్ని ఆలస్యాల్లో, కొన్ని పోరాటాల్లో, కొన్ని భయాందోళనల పరిస్థితుల్లో, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మనకు కొంత సమయం ఆయన మనకి ఎదురు చూచడానికి మనం ఎదురు చూస్తామా చూడ్డమా, ఆయన మీద ఆధారపడ్డామా, ఆయన మీద నమ్మకత్వాన్ని పెంచుకోమని ఆయన కొన్నిసార్లు మనని పరీక్షించువాడిగా ఉన్నాడండి. వారి దగ్గరికి ఆయన రావాలనుకుంటే ముందే రావచ్చు. ఆయనకు తెలుసు వారి పరిస్థితి. వారు తుఫాన్లో చిక్కుపడ్డారని, వారు గాలి చేత కొట్టబడుతున్నారని, భయం పడుతూ మరణ భయముతో వారు ఉన్నారని ఆయనకు ముందే తెలుసు. కానీ ప్రభు కొంత ఆలస్యం చేస్తున్నారు వారి దగ్గరికి రావటానికి. ఈరోజు నిన్ను నన్ను బాగు చేయడం ఆయన క్షణమాత్రంలో చేయగలడండి. నీ వ్యాధిని, నా బాధను, మన సమస్యను విడిపించడం ఆయనకు క్షణమాత్రంలో చేయగలిగిన కార్యం. కానీ అది ఆలస్యం అవుతుందంటే ప్రభు ఎదురు చూస్తున్నాడు నా జీవితంలో. ఆయన రావడానికి చూస్తున్నాడు, కానీ మనలో నిరీక్షణ ఉందా లేదా, మనలో ఓపిక ఉందా లేదా, మనలో ఎంతకాలమైనా ఎదురు చూసే అనుభవం ఉందా లేదా అని ఈరోజు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ప్రభు అదే చూచాడండి. అతడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగాడండి. అతని స్థితిని ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు నా స్థితిని ఎరిగిలేడా ఆయన? నా ప్రతికూలతలు ఆయనకు తెలియవా? నీ మీదికి, నా మీదికి వచ్చిన నిందలు, అవమానాలు, పోరాటాలు ఆయనకు తెలియవా? మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, పోరాటాలు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఆయనకు తెలియవంటారా? తెలుసండి ఆయనకి. ఈరోజు సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. యెహోవా కన్నులు ఆకాశం మీద ఉన్నవి, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తా ఉన్నాయి. ఆయన సమస్తాన్ని చూస్తున్నా. నా పరిస్థితి తెలుసు. నాకున్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాలు, బలహీనతలు ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన నిన్ను నన్ను విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఎంత కాలమైన దేవుడు అతన్ని మర్చిపోవాలి. ఈరోజు దేవుడు మర్చిపోయారు అనుకుంటున్నాడేమో. 7 వారాలు వెళ్ళామే, సంవత్సరం నుంచి వెళ్తున్నామే, ఆ దేవుణ్ణి నమ్ముకొని మా జీవితంలో ఏం మేలు జరిగింది? ఏం బాగు చేశాడు ఆ దేవుడు? ఏం మేలు చేశాడు ఆ దేవుడు? ఏం మాకు బాగు చేశాడు? ఏం చేశాడు ఆ దేవుడు? ఊరికే నమ్ముకున్నాం ఈ దేవుణ్ణి. ఊరికే మందిరానికి వెళ్తున్నాం. ఊరికే అన్ని విడిచిపెట్టాం. ఆచారాలు విడిచిపెట్టాం. అన్య దేవతలను విడిచిపెట్టాం. అన్ని లోకానుసారమైన పద్ధతులు విడిచిపెట్టాం. ఈ దేవుణ్ణి నమ్ముకొని ఆయనకి ఇష్టకరంగానే ఉన్నాం. కానీ ఈయన ఏ మేలు చేయడం లేదని ఈనాడు మన జీవితంలో అసహనం మనం కలిగి ఉన్నామేమో. దేవుని దూషించే జీవితం, దేవుని విడిచిపెట్టే జీవితం, ముందు జీవితమే మాకు మేలని ఈరోజు అనుకుంటున్నాము. ఐగుప్తీయులు ఎర్ర సముద్రం దగ్గర అనుకున్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. ఐగుప్తు ఫరో వెనుకల తరుముకుంటూ వస్తుంటే ముందు ఎర్ర సముద్రం వస్తే మోషేతో అంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, మేము నువ్వు మాతో చెప్పినప్పుడే మేము ఐగుప్తులకు బానిసలుగా ఉంటామని మేము నీతో చెప్పలేదా? ఈ అరణ్యములో మేము చచ్చుట కంటే తిరిగి వెళ్లి ఐగుప్తీయులకు బానిసలుగానే ఉండడం మాకు మేలని అక్కడ అనుకుంటున్నారండి. సమస్య రాగానే వెనుతిరిగే స్థితి వారి జీవితంలోకి వచ్చింది. ఈరోజు సమస్యల్లో వెనుతిరుగుతున్నామా? పోరాటాల్లో వెనుతిరుగుతున్నామా? మనకొస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో వెనుతిరిగే స్వభావం నా జీవితంలో ఉందేమో. మన రోగాన్ని బట్టి మనం వెనుతిరగద్దండి. ఆ వ్యక్తి 38 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ వెనుతిరగల. నాకింక ఇది కాని పని. నేను దిగలేను. నాకెవరు సహాయం చేయరు. నాకెవరు మేలు చేయరు. నన్నెవరు తీసుకెళ్ళి ఆ కోనేట్లో దింపరు. ఎన్ని సంవత్సరాలైనా నేను ఇలాగే పడి ఉండాల్సిందే అని ఎక్కడ నిరుత్సాహము, వెనుతిరిగే స్వభావం అతనికి లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఏదో ఒక రోజు నాకు స్వస్థత వస్తుంది. ఏదో ఒక రోజు నేను దిగుతాను. ఏదో ఒక రోజు నేను విడుదల పొందుకుంటానని ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం అతడు కలిగి ఉన్నాడు కాబట్టి 38 సంవత్సరాలు అవుతున్నా అక్కడే ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు ఎదురు చూడు ప్రియ సహోదరి సహోదరుడా. కొన్నిసార్లు ప్రభు స్వస్థపరిచే కార్యం ఆలస్యం కావచ్చు. ప్రభు ద్వారా మేలు పొందుకోవటం ఆలస్యం కావచ్చు. ప్రభు విడుదల ఇవ్వటం ఆలస్యం కావచ్చు. ప్రభు మన జీవితంలో అద్భుతం చేయటం, మనల్ని ఆశీర్వదించటం, మళ్ళీ మేలుతో నింపటం కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం కావచ్చేమో కానీ ఆలస్యమైన ప్రభు మంచి కార్యాన్ని ప్రభువే మన జీవితాల్లో చేయబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ ప్రభు రావడం ఆలస్యమైందండి. శిష్యులు మరణ భయంతో ఉన్నారండి. ఆ సముద్రం మీద భయపడుతున్నారండి. యేసు ప్రభువే వారి ఎదుట నడుచుకుంటూ వస్తుంటే ఆయనను చూచి భూతమని అనుకుంటున్నారు. ఎందుకంటే భయాందోళన పరిస్థితుల్లో ప్రభువునే వారు మర్చిపోయారు. భయాందోళన పరిస్థితుల్లో ప్రభువును గుర్తించలేని స్థితి. ఈరోజు మనం మన రోగాన్ని బట్టి, మన వ్యాధిని బట్టి, మనకొచ్చిన సమస్యలను బట్టి మనం భయపడి జీవిస్తే ప్రభువును గుర్తించలేం. ప్రభు కార్యాలను గుర్తించలేం. మనలో ఆ భయం ఉన్నంత కాలం, మనలో ఆ సమస్య, ఆ భయము మనలో నిలిచి ఉన్నంత కాలం ప్రభు ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నా మనం గుర్తించలేం. ప్రభు స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నా మనం గుర్తించలేం. మనకు విడుదలిచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నా గుర్తించలేం. ఎందుకంటే మనలో ఆ మరణ భయం, ఆ భయం మనం ఏం చేస్తుందంటే ప్రభు కార్యాలను గుర్తించకుండా ఆ భయాన్ని ఆ గుప్పిట్లో బంధిస్తుందండి. శిష్యులు అనేక సంవత్సరాలు యేసు ప్రభుతో ట్రావెల్ చేశారు. ఆయనతో నడిచారు. ఆయన వెంబడించిన వారు, ఆయన స్వరం తెలుసు, ఆయనను చూచిన వారు, ఆయనతో తిరిగిన వారు, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్ని ఆయన దగ్గరుండి చూచిన వారే యేసు ప్రభును గుర్తించలేకపోతున్నారు. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే భూతం అని భయపడుతున్నారండి. ఆయనను దయ్యమని భయపడుతున్నారండి. సహోదరి సహోదరుడా, భయం మన జీవితంలోకి వచ్చిన నాడు యేసు ప్రభును గుర్తించలేము. ఈరోజు ఏ వ్యాధి భయంతో మనం ఉన్నా, ఏ రోగ భయంతో ఉన్నా, ఏ సమస్యలని, ఏ పోరాటాలనే భయం నన్ను వెంబడిస్తున్నా, ఈరోజు ఆ భయాల వైపు, ఆ పోరాటాల వైపు మనము చూచినంత కాలం ప్రభు స్వస్థతను నేను పొందుకోలేం. ఆయన ఎరిగి ఉన్నాడు. నా స్థితిని ఎరిగి ఉన్నాడు. నా ప్రతికూలతలు ఎరిగి ఉన్నాడు. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఆయన తెలుసుకొని, ఆయన ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి అక్కడ 38 ఏళ్ళు ఎదురు చూసింది దేనికో కొరకు తెలుసా? స్వస్థత కోసమే. వేరే మాట ప్రభు మాట్లాడలా. వెంటనే ఆ వ్యక్తి యొక్క ఆశ అదే, ఆ వ్యక్తి యొక్క కోరిక అదే. ప్రభు దాన్ని తీర్చాలని ఇష్టపడుతున్నాడు. అదే అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. 7వ వచనంలో ఆ వ్యక్తి యొక్క బాధను ప్రభుకు చెప్పుకున్నాడండి. అయ్యా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అతని సమస్య ప్రభుకు చెప్పుకుంటున్నాడండి. అతని జీవితంలో ఉన్న లోపాన్ని ప్రభుకు చెప్పుకున్నాడండి. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ యొక్క కోనేటిలోనికి దించడానికి నాకెవరు లేరు.
నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నన్ను ధైర్యపరిచేవారు, నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు, నీ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు, ఏదో ఒక దినాన్ని నువ్వు ఆ కోనేట్లో దిగుతావు, ఏదో ఒక దినాన్ని నేను నిన్ను దాంట్లో దించుతాను, నిన్ను స్వస్థపరుస్తాను, నీకు విడుదల వస్తుందని నన్ను ధైర్యపరిచేవారు, నాకు సహాయం చేసేవారు, నాకు ప్రోత్సాహపరిచేవారు, నన్ను లేవనెత్తేవారు ఎవ్వరు లేరయ్యా. నేను వెళ్ళునంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం అతని సమస్య చెప్పుకుంటున్నాడు. అనేక సార్లు ప్రయత్నించానయ్యా, అనేక సార్లు ప్రయత్నించా, కానీ ఒక్కసారి కూడా నాకు విడుదల రాల, విజయం రాల, విఫలమే విఫలమే. ఈరోజు ప్రయత్నాల్లో విఫలమవుతున్నామేమో. మన ప్రయత్నాలు, మనం ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో ఈరోజు విఫలమైన జీవితం, మేలు పొందుకోలేని జీవితం, ఆశీర్వాదాన్ని చూడలేని జీవితం, ప్రభు కార్యాలు రుచి చూడలేని జీవితాన్ని ఈరోజు నా జీవితంలో ఉందేమో. ప్రభు కార్యాలను రుచి చూడలేని స్థితిలో ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మన స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మన జీవితంలో కార్యమును సఫలం చేయగలిగిన దేవుడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కృంగిపోవాల్సిన పని లేదు, మనం బలహీనత చెందాల్సిన పని లేదు. మన రోగాన్ని బట్టి, మన సమస్యను బట్టి మనం కృంగిపోవద్దు. మన సమస్య ఆయనకు చెప్పుకోవాలా. ఆ వ్యక్తి చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను వచ్చి ఆ కోనేట్లో దిగే లోపే నాకంటే ముందుగా ఇంకొకటి వెళ్ళి దిగి స్వస్థత పొందుకుంటున్నాడు. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నన్ను కోనేటిలోకి దించువారు ఎవరు లేరయ్యా. ఈరోజు మన ప్రతి పరిస్థితి మనుషులకు చెప్పుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న ఆ రోగి తన సమస్య యేసు ప్రభువుకు చెప్పుకున్నట్టుగా ఈరోజు మన సమస్య మన ప్రభువుకు చెప్పుకోవాలి. ప్రభు స్వస్థత పడగొడుచున్నావా అని అడిగిన వెంటనే అయ్యా నన్ను స్వస్థపరచని అడగడంలా తన సమస్య చెప్పుకుంటున్నాడు. నేను ప్రయత్నించానయ్యా, నేను ప్రార్థించానయ్యా, నేను దిగాలని చూచానయ్యా, నాకు సహాయం చేయవారు ఎవరు లేరయ్యా. లేకపోతే నేను ఎప్పుడో స్వస్థత పొందుకొని వెళ్ళేవాడిని. నాకు సహాయం చేసేవారు, నాకు తోడుగా ఉండేవారు, నన్ను ధైర్యపరిచేవారు నాకు ఉండింటే నేను ఎప్పుడో విడుదల పొందుకునేవాడిని. నాకంటూ ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకంటూ విడుదల ఇవ్వాలని, నాకు మేలు చేయవారు ఒక్కరు లేరు అని తన సమస్య ప్రభువుకు చెప్పుకున్నట్లు ఈరోజు మన సమస్య మన ప్రభువుకు చెప్పుకుంటే ఆయన మనల్ని విడిపించువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. భయములో ఏమైనా మనం దేవుణ్ణి మర్చిపోతామండి. భయములో దేవుని కార్యాలు గుర్తించలేమండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నేనే భయపడకూడని వారితో చెప్పిన వారిలో భయం పోలా, వారిలో విశ్వాసం రాల. ఎందుకంటే మరణ భయంతో ఉన్నారు. దేన్ని చూచిన వారికి భయమే. గాలిని చూచినా, తుఫాను చూచినా, అలను చూచినా, ఒక చిన్న శబ్దం వచ్చినా ఆ భయాందోళనలో ఇంకా మరి ఎక్కువగా భయపడతా ఉన్నారు. ఈరోజు నా జీవితాన్ని భయం పరిపాలిస్తున్నా ఉంది. భయం గుప్పెట్లో నేను ఉన్నామేమో. ప్రభు కార్యాలు మనం చుచ్చి చూడాలంటే, ప్రభు కార్యాలు మనం పొందుకోవాలంటే మనలో భయము, ఆందోళన మనలో ఉండద్దు. ప్రభు కార్యాల మీద విశ్వాసము, ఆశ, నిరీక్షణ మనకు ఉన్నప్పుడే ప్రభు మన దగ్గరికి వచ్చి మనల్ని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు భూతం అనుకుంటున్నారు ఆయనను చూసి, దయ్యం అనుకుని భయపడుతుంటే ప్రభు అంటున్నాడు నేనే, భయపడకూడని చెప్తున్నా. పేతురు అంటున్నాడు ప్రభు నీవే అయితే. అప్పటికి విశ్వాసం, అప్పటికి నమ్మకత్వం లేదు. అల్ప విశ్వాసులుగా, అసందేహులుగా, ప్రభును గుర్తించలేని వారిగా వారి జీవితం ఉంది. ఈరోజు నేను ప్రభును గుర్తించలేని స్థితిలో ఉన్నామేమో, ప్రభు కార్యాలను గుర్తించలేని స్థితిలో ఉన్నామేమో. కానీ మనం ఎదురు చూస్తూ ఉంటే, మనం నిలువబడి ఉంటే, ఏదో ఒక సమయంలో, ఎంత కాలమైనా ఒక రోజు అంటూ ఉంది ప్రభు తప్పక మనకు విడుదలిస్తాడు. ఒక రోజు అంటుంది ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఒక రోజు అంటుంది మనకు ప్రభు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై యుండుడి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. తగిన సమయం ఉంది నా జీవితంలో ప్రభు కార్యాలు చూడటానికి, ప్రభు ద్వారా మేలు పొందుకోవటానికి, ప్రభు ద్వారా ఆశీర్వదించబడటానికి, ప్రభు ద్వారా ఆయన ద్వారా హెచ్చింపబడటానికి మనకంటూ ఒక సమయం ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. కునుంగవలసిన నిమిత్తం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మనకంటూ ప్రభు ఒక సమయాన్ని ఇవ్వబోతున్నాడు. మనకంటూ ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు మనకంటూ ఒక దినాన, ఒక సమయాన నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులుగా ఉండడమే మనం చేయాలి. తగ్గించుకొని దీనులంగా ఆయన బలిష్టమైన చేతి కింద, దేవుని చేతి కింద మనం దీనత్వం కలిగి జీవించినప్పుడు
ప్రభు మనల్ని విడిపించే వారిగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు కార్యాలు మన జీవితాల్లో ఆలస్యం కావచ్చు. ప్రభు మేలులు మన జీవితాల్లో ఆలస్యం కావచ్చు. ప్రభు జరిగించే కార్యాలు, ప్రభు చేసే మేలులు, ప్రభు చేసే ఉన్నతమైన కార్యాలు నా జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఆలస్యంలోనే ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఎంత కాలమైనా దేవుడు మరచిపోడండి. 4 ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమును, ఒక కాలం ఉంది. నిన్ను నన్ను హెచ్చించే కాలం రాబోతుంది. నా జీవితంలో ప్రభు మేలు చేసే కాలం రాబోతుంది. ఆయన ముందుగా నిర్ణయించి పెట్టాడు. ఒక కాలములో మనల్ని దర్శించటానికి, ఒక కాలంలో మనల్ని విడిపించటానికి, ఒక కాలంలో మన జీవితంలో నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించటానికి ప్రభువు నియమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కాలం వరకు నీవు నేను ఎదురు చూడాలా? 38 ఏండ్లు ఆ వ్యక్తి యొక్క నిరీక్షణ ప్రభు నిలబెట్టాడు. అతనికి ఆ కాలాన్ని నియమించాడు ప్రభు. 38 సంవత్సరాల తర్వాత ప్రభువే అతని దగ్గరికి వచ్చి ఆ నిర్ణయ కాలములో ప్రభు అతని స్వస్థపరిచాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, సియోను మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఈరోజు నీ మీద నా మీద దయ చూపటానికి, నీ మీద నా మీద ప్రభు కృప చూపటానికి ఒక కాలం రాబోతుంది. ప్రభు నిర్ణయించిన కాలము, ప్రభువు నియమించిన కాలం ఏదంట? దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు. ఏ కాలంలో మనం చక్కగా ఉండాలో, ఏ కాలంలో మనం హెచ్చింపబడాలో, ఏ కాలంలో మనం దీవించబడాలో, ఏ కాలంలో ప్రభు యొక్క మేలును మనం చూడాలో, ఏ కాలంలో ప్రభు కార్యాలు మనం పొందుకోవాలో ఆయన ముందుగానే నియమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఆధైర్యపడాల్సిన పనుల, నీకంటూ నాకంటూ విడుదల ఇచ్చే ఒక దినం ఉంది. నీవంటూ నేనంటూ స్వస్థత పొందుకునే ఒక రోజు ఉంది. నీవు నేను హెచ్చింపబడే ఒక రోజు ఉంది. ఈ రోజు మన విశ్వాసాన్ని బట్టి మనం చూడబోతున్నాం. మన నిరీక్షణను బట్టి, మనకున్న ఓర్పును, మనకున్న ఆశను బట్టి ప్రభు కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. హల్లెలూయా. ఒక రోజు అంటూ ఉందండి మనకి. మళ్ళీ ప్రభు విడిచిపెట్టలా. ఆయన మన సమస్త బలహీనతలు ఎరిగి ఉన్నాడు. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఆయన ఎరిగాడు. వాడు 38 ఏండ్ల నుండి అక్కడ నిరీక్షిస్తున్నాడని ప్రభుకు తెలుసు. వాడి కోసమే, ఆ వ్యక్తి కోసమే ప్రభు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరచాడు. ఈరోజు ప్రభు మనకంటూ ఒక కాలాన్ని నియమించాడు. తన కాలం అందే సమస్తం ఆయన చేయబోతున్నాడు. ఆ కాలంలోనే ప్రభు నేను నన్ను దర్శించబోతున్నాడు. కొంతమందిని వెంటనే దర్శించొచ్చు, కొంతమందిని ఒక రోజులోనే దర్శించొచ్చు, కొంతమందికి ఒక క్షణములోనే, ఒక రోజులోనే విడుదల రావచ్చు, ఒక సంవత్సరానికి విడుదల రావచ్చు, ప్రభువాన్ని దర్శించొచ్చు. కానీ నీకంటూ నాకంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. ప్రభు దర్శించే కాలం ఒకటి ఉంది. ప్రభు మనకు విడుదలిచ్చే కాలం ఒకటి ఉంది. ప్రభు మన జీవితంలో మేలు చేసే కాలం ఒకటి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం విశ్వాసముతో నిలబడితే, మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ప్రభు మన జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి కలిగి జీవించిన వారంగా మనం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు 53వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడని, 2వ వచనం, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని, దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. దేవుడేమో చూస్తున్నాడండి. నీవు నేను వివేకం కలిగి బ్రతుకుతున్నామా? నీవు నేను దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నామా? దేవునికి యోగ్యకరంగా నా జీవితం ఉందా అని దేవుడైతే పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన జీవితం ఎలాగుంది? ప్రభు సన్నిధిలో నీతి కలిగి బ్రతికే జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని వెదికే వరంగా నా జీవితం ఉందా? దేవుని వెదికే జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రభు చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి ఆయన పరిశీలించుచున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడు. నా జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు మనము పరిశుద్ధంగా, దేవునికి ఇష్టకరంగా నీవు నేను జీవించాలి. అప్పుడే ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాను. హల్లెలూయా. ఎంత కాలమైన దేవుడు అతన్ని మరచిపోలా. అతని దగ్గరికి వెళ్ళి ప్రభు అతన్ని స్వస్థపరచాడు. రెండవదిగా, మనుషులు వదిలిన యేసు ప్రభువే మన దగ్గరికి రాబోతున్నాడు. మనుషులు విడిచిపెట్టిన ప్రభువే మన దగ్గరికి రాబోతున్నాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు,
రోగితో ఎవరు లేరు, కానీ యేసు స్వయంగా అతని దగ్గరికి వచ్చాడు. అతని వారి అతనితో లేరు, అతని బంధువులు అతనితో లేరు, అతనికి అయిన వారు అతనితో లేరు. అందరూ అతన్ని విడిచిపెట్టేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, తన వారు తనతో లేకపోయినా యేసు ప్రభువే అతని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదరేమో గాని నేను మిమ్ము మరువను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మరచిపోయే దేవుడు కాదు. నీ చావు నువ్వు చావని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ రోగంతో నువ్వు బ్రతుకని ఆయన అసహించుకునే దేవుడు కాదు. తల్లైన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? తల్లి తన చంటి పిల్లను మరిచిపోతుంది. చిన్న బిడ్డను తల్లి మర్చిపోతుంది ఎక్కడన్నా పెట్టేసి? మరిచిపోదు కదా. వారైనా మరచుదురేమో, ఆ తల్లి తన బిడ్డనైనా మరిచిపోతుందేమో, కానీ నేను మిమ్మును మరువనని ఈరోజు ప్రభు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మరువని దేవుడండి, మళ్ళీ విడువని దేవుడండి. తల్లి బిడ్డను విడిచిపెట్టినా విడిచిపెట్టవచ్చు ఒకానొక సమయంలో. కొద్ది నిమిషాలు తను రెడీ అవ్వటానికో, తన పనులు చేసుకోవటానికో బిడ్డను అక్కడ పెట్టేసి తాను మరిచిపోయి పని చేసుకోవచ్చు. కానీ మన దేవుడు అలా కూడా మనల్ని విడిచిపెట్టడంలా. ఏ సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా వారైనా మరచుదరేమో గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన అరచేతులు ఆయన చెక్కుకున్నాడండి. మనల్ని మన చేతులు చూసుకొని ఒక్క రోజు కూడా ఉండదు. ప్రతి దినం ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ప్రతి దినం మన చేతిని మనం చూసుకుంటాం. అట్లాగే నిన్ను నన్ను ఆయన ప్రతి నిత్యం, ప్రతి క్షణం, ప్రతి అనుక్షణం ఆయన చూస్తానే ఉన్నాడు. ఆయన చేతిలో మనం చెక్కబడిన వారమండి. మనల్ని ఆయన చేతిలో చెక్కుకున్నాడంటండి. మనల్ని ఆయన చూస్తున్నాడండి. ఆయన మన ప్రతి పరిస్థితి ఎరిగి ఉన్నాడండి. ఈరోజు మనుషులు వదిలిన ప్రభు విడిచిపెట్టల. ప్రభుకు తెలుసు, మన స్థితి తెలుసు, మన రోగం తెలుసు, మన సమస్య తెలుసు, మన పోరాటం తెలుసు, మన నిందలు తెలుసు, మన అవమానాలు తెలుసు, మన జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూలత ప్రభువుకు తెలుసు. కాబట్టే మనుషులు విడిచిపెట్టినా, మనుషులు దూరమైన, మనుషుల సహాయం ఆ వ్యక్తికి దూరమైన ప్రభువే సహాయం చేయడానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభువే అతన్ని విడిపించడానికి వెళ్తున్నాడు. ప్రభువే అతని జీవితంలో మేలు చేయడానికి వెళ్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనుషులు అసహించుకొని విడిచిపెట్టారేమో. ఈరోజు మనుషుల ప్రేమకు దూరం అయిపోయాము. కుటుంబమే, నా అన్నవారే, మన అన్నవారే మనల్ని విడిచిపెట్టేశారేమో. మన ఆర్థిక ఇబ్బందులు చూసి, అప్పుల బాధను చూసి ఏమైనా విడిచిపెట్టేశారేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ, దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రభువే నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ 33వ ఉపవాస కూడికలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దేవుడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభువే మన దగ్గరికి రాబోతున్నాడు. ప్రభువు మనల్ని మరచిపోడు. ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. శిష్యులను ప్రభు మరచిపోలా. వారు వేదన చెందుతుంటే, వారు బాధపడుతుంటే, మరణ భయముతో సముద్రం మీద కొట్టుముట్టాడుతుంటే ప్రభు వారిని మరచిపోలా. ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు. సర్వాంతర్యామైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టే రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వారికి సహాయం చేయడానికి, వారిని ధైర్యపరచడానికి, వారికి విడుదల ఇవ్వటానికి, వారిని దరికి చేర్చటానికి, ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో పోరాటాల్లో నేను చిక్కుబడి ఈరోజు కుమిలిపోతున్నాను. ప్రభు కార్యాలు గుర్తించలేకపోతున్నామేమో. మనకిచ్చిన ఈ పరుగు పందెములో మనము నిత్య జీవములో నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి ఈ పోరాటములో ఎక్కడో మనం ఆగిపోయామేమో, ఎక్కడో భయపడుతున్నామేమో. ప్రతికూల పరిస్థితులను బట్టి, రోగాన్ని బట్టి, సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భయాందోళన పరిస్థితిలో ప్రభువును గుర్తించలేని స్థితిలోకి, ప్రభువును అపార్థం చేసుకునే స్థితిలోకి, ప్రభువును విడిచిపెట్టే స్థితిలోనికి, ప్రభువును మనము ఆయన ఏ మేలు చేయలేదని ఆ అనుభవంలోనికి ఈరోజు నేను వెళ్ళావేమో. ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ పరుగు పందెములో ప్రభువే మనతో ఉండి నడిపించబోతున్నాడు. ప్రభువే మనకు సహాయం చేయడానికి రాబోతున్నాడు. ఆయన గుర్తించే అనుభవం నీకుందా? విశ్వాసం కలిగిన జీవితం మనకుందా? పేతురు 2 అడుగులు వేశాడని ప్రభు చెప్పగానే, కానీ మరలా పక్క చూసి మునిగిపోయాడు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి?
నాతోనే ఉన్నావు, నన్నే చూస్తున్నావు, నన్నే వెంబడిస్తున్నావు, నేనే మీ దగ్గరికి వచ్చా, నేనే ఆజ్ఞాపించా, నాతో పాటు నడుస్తున్నావు సముద్రం మీద. అల్ప విశ్వాసం మరలా నీకెందుకు వచ్చింది? మరలా లోకం వైపు ఎందుకు చూసావు? మరలా పాపం వైపు ఎందుకు చూసావు? మరలా బలహీనతల వైపు ఎందుకు చూసావు? ఈ లోక పరిస్థితుల వైపు ఎందుకు చూసావు? పరుగు పందెములో ఈ రోజు ఆధ్యాత్మిక జీవితంలో మనం లోకం వైపు చూస్తే, లోక ఆచారాల వైపు చూస్తే, లోక పద్ధతుల వైపు చూస్తే, లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనల వైపు మనం చూస్తే, మరలా మనం ఆ పేతురు మునిగిపోయినట్లుగా ఈ లోకంలో మునిగిపోయే వారంగా ఉన్నాం. వెనుకకు చూడకుండా ప్రభు సన్నిధిలో ముందుకు నడిచే వారంగా, ప్రభు సన్నిధిలో ముందుకు సాగే వారంగా నా జీవితం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు అట్టి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? వెనుక వెనుక స్థితిని మరలా జ్ఞాపకం చేసుకున్నా, వెనుకకు మళ్ళీ జీవితం మనకుందా? ప్రభు ఏ కార్యం చేయడంలా, ప్రభు కార్యాలు ఆలస్యమయ్యాయని ఈరోజు వెను తిరిగే స్థితి నా జీవితంలో ఉందేమో. వెను తిరగటానికి మనం లేదు. మన జీవితం ప్రభు చిత్తానుసారంగా ముందుకు నడిచినప్పుడే ప్రభు మనల్ని మరచిపోకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు మన జీవితాన్ని దర్శించబోతున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా ప్రభు మనల్ని స్వస్థపరచబోతాడు. ప్రభు ఎలాగో స్వస్థపరుస్తాడంటే, కొన్నిసార్లు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని ఇచ్చి స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు ప్రభు ఇచ్చే ధైర్యమే మనకు స్వస్థత ఇస్తుంది. ప్రభు ఇచ్చే ధైర్యమే మన జీవితంలో, ఆ విశ్వాసమే మనకు స్వస్థత కార్యాన్ని జరిగిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, డాక్టర్ల దగ్గరికి వెళ్తే మన రోగానికి తగిన మందులు డాక్టర్లు ఇస్తారు. మన రోగం నయం కావడానికి, మనకొచ్చిన నొప్పి, మనకొచ్చిన బలహీనత, ఆ గాయం మానిపోవటానికి డాక్టర్ కొన్ని మందులు ఇస్తారు. అవి వాడితే నీకు స్వస్థత వస్తుంది, అవి వాడితే నీకు నొప్పులు పోతాయి, అవి వాడితే నీ వ్యాధి నయమవుతుందని డాక్టర్లు కొన్ని మందులు ఇస్తారు. మనుషులు సహాయం చేస్తారు మనుషుల దగ్గరికి వెళ్తే. కానీ ప్రభు వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఒక మందండి, ఒక వ్యాధిని నయపరిచే మందు ఏ విధంగా ఉంటుందో, ఈరోజు ప్రభు వాక్యం కూడా మనల్ని మనకు ఒక మందుగా పనిచేస్తుంది. మన దేహానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి. శారీరక స్వస్థత కలిగిన మందే కాదు, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా బలపరిచే ఆ మందు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు డాక్టర్లు ఏ విధంగా మందులు ఇచ్చి ఆ మందులు వాడుతుంటే విడుదల వస్తుందో, చాలా మంది చెప్తుంటారు, ఆ డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకున్నప్పుడే బాగుంటుంది, మళ్ళా కొంచెంసేపు ఉన్నాక మళ్ళా బాగుంటుంది. ఈరోజు ప్రభు వాక్యం కూడా ఒక మందులాగా నా జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతా ఉంది. అది ఆ వాక్యము నా జీవితంలో కార్యసిద్ధి కలుగజేయబోతా ఉంది. ఆ వాక్యము నా విశ్వాస పరిమాణాన్ని పెంచబోతుంది. ఆ వాక్యము నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించబోతుంది. ఆ వాక్యము నా జీవితంలో ప్రభు మీద స్థిరమైన హృదయాన్ని దయచేయబోతుంది. ఆ వాక్యాన్ని నేను వెంబడించే వారంగా నేను ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, 107వ కీర్తన 20వ వచనములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన వాక్కు మనల్ని స్వస్థపరచబోతుంది. ఒక వాక్కు పంపబోతున్నాడు. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నా యొక్క దాసుని నువ్వు స్వస్థపరచాలంటే ప్రభు అన్నాడు శతాధిపతి పద, నీ దాసుడు ఎక్కడున్నాడో తీసుకెళ్ళు, నేను వస్తాను, అతన్ని స్వస్థపరుస్తానంటే ఆ శతాధిపతి ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు విడుదల పొందుతాడని ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా. నువ్వు వచ్చి నా దాసుని ముట్టి అతన్ని స్వస్థపరచాల్సిన అవసరంలా. నువ్వు ఇక్కడే నా దాసుడు స్వస్థత పొందుకోవాలని నీ వాక్కును పంపు, నీ వాక్కును సెలవి, అంతే చాలు. మాట మాత్రం సెలవిమ్ము. ఎందుకు తెలుసా? శతాధిపతి గుర్తించాడు ఆయన వాక్కులో స్వస్థత ఉందని. ఇక్కడ ప్రభువే అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రభు వాక్కును పంపి వాక్యము ద్వారా ఈరోజు నా జీవితంలో ఆయన మాట మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేయబోతుంది. ప్రభు మాట నన్ను స్వస్థపరచబోతుంది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ప్రతి వ్యక్తికి విడుదల ఇచ్చినట్లుగా ఈరోజు ప్రభు నీకు నాకు ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం ప్రియ సహోదరి సహోదరుల ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంలో స్థిరపరచబడదాం. అవిశ్వాసపు మనోనేత్రాలు ఈ లోక మనుషులకు గుడ్డితనాన్ని కలుగజేశాయి. గుడ్డితనంలో బ్రతుకుతున్నాం. దేవుని కార్యాల వైపు చూడకుండా, దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా, దేవుడు చేసే మేలు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు విడిపిస్తాడనే ఆ విశ్వాసంలోనికి రాకుండా ఈ లోక యుగ సంబంధమైన దేవత మనకు గుడ్డితనాన్ని కలుగజేసింది.
జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. శ్రమల్లోనే, పోరాటంలో, నిందల్లోనే, అవమానాల్లోనే మన జీవితం అంతా వెళ్ళిపోతుంది. కానీ మనకంటూ విడుదలిచ్చే ఒక దినం రాబోతుంది. ఎప్పుడో తెలుసా? మనం ఎదురు చూచినప్పుడే, మనం నిలిచి ఉన్నప్పుడే, మనం నిలువబడినప్పుడే, మనం ఆశతో ఎదురు చూచినప్పుడే మనకు విడుదల. ఎక్కడ దేవుడు ఉన్నాడులేని మనుషుల మాటలు విని నిరుత్సాహంలో నీవు నేను జీవించినంత కాలం మన జీవితంలో ఎటువంటి విడుదలను మనం పొందుకోలేం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభు నిన్ను నన్ను ఈ దినం బలపరుస్తున్నాడు. ఈరోజు మన నిరీక్షణను, మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని ప్రభు చూడబోతున్నాడు. 38 ఏళ్ల నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న రోగి దగ్గరికి ప్రభు వెళ్ళినట్టుగా ఆయన నా దగ్గరికి రాబోతున్నాడు. నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. నా బలహీనత అది ఎంత పెద్దదైనా, ఆ బలహీనత ఎంతదైనా, సమస్య ఎంతదైనా ప్రభువే ఆ సమస్య నుండి, ఆ బలహీనత నుండి, ఆ అనారోగ్యం నుండి ఈ ఉదయం ప్రభువే నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ధైర్యం తెచ్చుకుందాం. ఆయన వాక్కు మనల్ని బాగు చేయబోతుంది. ఆయన నోటి నుండి వచ్చే వాక్కు మనల్ని స్వస్థపరచబోతుంది. దేవుని వాక్యంలో అనేకులు ఆయన నోటి మాట ద్వారా స్వస్థత పొందుకున్నారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వస్తే ఆయన వారికి ఒక మాట చెప్పాడు. ఏంటి? మిమ్ముని మీరు యాజకులు కనపరుచుకోండి, వెళ్ళిపోండి ఊర్లో కంటని. 10 మంది వెళ్తుండగా వారు వెళ్ళుచుండగా శుద్ధులేది. ప్రభు వాక్కు వారిని స్వస్థపరిచి 50 దినాల్లో ప్రభు మన జీవితాల్లో స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రభు మనం బహుకాలం నుండి ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. మన సమస్యలు ఎరిగి ఉన్నాడు, మన పోరాటాలు ఎరిగి ఉన్నాడు, మన ఆర్థిక ఇబ్బందులు, మన అప్పుల బాధలు, మన పోరాటాలు, మన జీవితంలో ఉన్న వ్యాధులు, శ్రమలు, పోరాటాలు అన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఒక సమయం రాబోతుంది. నా జీవితంలో ప్రభు విడుదల ఇవ్వటానికి ఒక సమయం రాబోతుంది. నిన్ను నన్ను ప్రభు దర్శించే సమయం రాబోతుంది. ఈ దినమే వచ్చింది. ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిరాశలో మనమున్నా, నిస్పృహలో మనమున్నా, ఈరోజు ప్రస్తుత పరిస్థితి మన జీవితంలో అసమాధానం, శాంతి లేని జీవితం, మన రోగాలను బట్టి కష్టాలు, మన వ్యాధులను బట్టి పోరాటాలు, కష్టపడిన డబ్బు అంతా వ్యాధులకి, నయం కాని జబ్బులకే ఈరోజు పెడుతూ ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, హాస్పిటల్లో ఈ దయనీయమైన పరిస్థితి నాకేంటని ఈరోజు కన్నీరు కార్చి వేదన పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఉంచు, నమ్మకాన్ని ఉంచు, ఆశతో ఎదురు చూడు. ఈరోజు తగిన సమయమందు ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీకంటూ ప్రభు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నిన్ను స్వస్థపరచడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. నీకు విడుదల ఇవ్వటానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. ఆ సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం బలహీనతలు విడిచిపెడదాం. బలముగా ప్రభు సన్నిధిలో నిలవబడదాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ధైర్యం తెచ్చుకుందాం. ఏ నిరాశ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో, ఎక్కడండి రోగుల దగ్గర పడి ఉన్నాడు ఆ వ్యక్తి. 38 ఏళ్ల నుండి రోగుల మధ్యనే, అతని జీవితం అంతా రోగుల మధ్యే. బాగా అన్ని ఉన్నవారు అక్కడ ఎవరు లేరు, సమృద్ధి కలిగిన వారు అక్కడ ఎవరు లేరు. రోగుల మధ్యనే జీవిస్తున్నాడు. గుడ్డోళ్ళ దగ్గర, మూగోళ్ళ దగ్గర, కుంటోళ్ళ దగ్గర, ఆ ఊచ చేయగలిగిన వారి దగ్గర, వ్యాధులు కలిగిన వారి దగ్గర, నానా వ్యాధులు, సమస్యలు కలిగిన వారి దగ్గరే అతని జీవితం 38 ఏళ్లు గడిచిపోయింది. నిరాశ స్థితిలో, నిస్పృహ స్థితిలో ఆ రోగుల మధ్య బ్రతుకుతున్న అతని దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ఈరోజు నా దగ్గరికి ప్రభు రాబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు మనల్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభువు ఈ దినమే నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. రోగి పడి ఉన్న ప్రదేశము అది స్వస్థత కలిగిన ప్రదేశమైన, ఆ కోనేటిలో స్వస్థత పొందే ప్రదేశమైన యేసు ప్రభు అతని దగ్గరికి రాగానే అతని మంచాన్ని అతను ఎత్తుకొని, అతన్ని పరుపెత్తుకొని, అతను నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. స్వస్థత పరిచే ప్రదేశంలో ఉన్న అతని వద్దకు స్వస్థత రావడంలా అనేకుల స్వస్థతను పొందుకున్నారు. పరిశుద్ధ స్థలంలోనే రోగులు ఉన్నారు, కానీ అతడున్న స్థలం మంచి స్థలమే, స్వస్థత పొందే స్థలమే. అతడు పడి ఉన్న ప్రదేశము అది సాక్ష్య స్థలమే, అనేకులు స్వస్థత పొందుకున్న ప్రదేశమే. కానీ
అతనికి మాత్రం విడుదల రావడంలా, అతనికి మాత్రం స్వస్థత రావడంలా, అతనికి సహాయం చేయవారు ఎవరు లేరు. అతడు వెళ్ళి బాగుపడడానికి అతనికి శక్తి లేదు. కానీ స్వస్థతకు మనం దూరంగా ఉన్న స్వస్థతే మనల్ని వెతుక్కుని రాబోతా ఉంది. హల్లెలూయా. స్వస్థత మన దగ్గరే ఉన్నా మనం స్వస్థత దగ్గరికి వెళ్ళలేని స్థితిలో మనం ఉన్న స్వస్థతే మన ఎదురు చూపును బట్టి, మన నిరీక్షణను బట్టి దేవుడే మన స్వస్థపరచడానికి రాబోతున్నాడు. దేవుడే మనల్ని విడుదల ఇవ్వటానికి రాబోతున్నాడు. దేవుడే మనల్ని దర్శించటానికి రాబోతున్నాడు. దేవుడే మన జీవితంలో నూతన కార్యాలు జరిగించడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి జీవితం ప్రభు చేసిన కార్యం. ఈరోజు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నిరాశ స్థలములో 61వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు. ఈరోజు బూడిదని ధరించుకున్నామేమో. ఈరోజు బూడిద దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ప్రభు మనకు దయచేయబోతున్నాడు. యెహోవా మనల్ని దర్శించబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయబోతున్నాడు. దుఃఖము, వేదన మన జీవితంలో ఉందేమో, దుఃఖిస్తున్నామేమో మన వ్యాధిని బట్టి, దుఃఖిస్తున్నామేమో మన ప్రతికూల పరిస్థితులను బట్టి, దుఃఖపడుతున్నామేమో మన ప్రస్తుత జీవితాన్ని బట్టి. ఈరోజు నీ నా దుఃఖాన్ని ప్రభు చూడబోతున్నాడు. నీ నా వేదన ప్రభు చూడబోతున్నాడు. హన్న బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి ఏలి ఎదుట ఆ దేవుని మందిరములో, శిలోహు మందిరములో ఆమె మొరపెట్టిన మొర ప్రభు విన్నాడు. ఆమె దుఃఖాన్ని ప్రభు చూచాడు. మనో దుఃఖము గలదానిగా వచ్చి ప్రార్థించింది, కానీ నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఆమె దుఃఖాన్ని ప్రభు ఉల్లాస వస్త్రంగా మార్చేశాడు. ఆమె బూడిదకు ప్రతిగా ప్రభు పూదననిచ్చాడు. దుఃఖానికి ప్రతిగా ఆనందమును ఆమెకిచ్చాడు. ఈరోజు నీ నా దుఃఖాన్ని, నీ నా వేదన ప్రభు చూడబోతున్నాడు. హన్నా యొక్క దుఃఖాన్ని చూసిన దేవుడు, ఆమె బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని సన్నిధిలోకి వచ్చింది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషముతో తన గృహానికి వెళ్ళింది. నాట నుండి దుఃఖపడమే మానేసింది. ఆమె జీవితంలో ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు క్రమక్రమముగా తారుమారు చేసేసాడు. ఆ ఏలి అంటాడు ఆమెతో, అమ్మా, నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న నీవు మనవిని ఆయన నీకు దయచేయును గాక, సంతోషంగా నీ ఇంటికి వెళ్ళంటే విశ్వాసముతో తన ఇంటికి ఆమె నడుచుకుంటూ వెళ్ళింది. ఆమె దేవునితో చేసుకున్న మనవి ప్రభు ఆలకించాడు. ఆమె జీవితాన్ని ప్రభు దర్శించాడు. ఆమె జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆమె అడిగినట్టుగానే గొప్ప ప్రవక్తను, సమూయేలు ప్రవక్తను, రాజులను సైతం అభిషేకించే అభిషక్తుణ్ణి ఆమె కడుపున, ఆమె గర్భంలో ప్రభు ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె ద్వారా ఒక అభిషక్తుడు ఈ లోకానికి వచ్చాడు. రాజులను అభిషేకించే వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా సమూయేలు ఈ లోకంలో నిలువబడ్డాడు. బాల్యము నుండి దేవుని స్వరాన్ని విన్నవాడండి. బాల్యము నుండి దేవుని కృపను పొందుకున్నవాడండి. బాల్యము నుండి దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడండి. అటువంటి సమూయేలు ప్రవక్త ఆమె గర్భాన జన్మించాడు. ఈరోజు నీ నా కన్నీరు ప్రభు చూడబోతున్నాడు. యోబు జీవితం కూడా అంతే. అనేక సంవత్సరాలు బాధపడ్డాడు. ఓ ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడైన యోబు సమస్తాన్ని కోల్పోయి, సమస్తాన్ని నష్టపరుచుకొని, అన్ని అపవాది అతని పిప్పి పిండి చేశాడండి. ఆ ఊర్లోనే ధనవంతుడు ఊరి బయట ఆ ఒక చోట కూర్చుని చిల్ల పెంకు తీసుకొని తన యొక్క కురుపులు ఆయన బరుక్కుంటూ గోక్కుంటూ ఉన్నాడు. అటువంటి వ్యాధితో, అటువంటి బాధతో అతడు ఉన్నాడు. అతని వేదన ప్రభు చూచాడు. అనేక సంవత్సరాలు ప్రభు అతని బాధను చూచాడు. కానీ ఒకానొక సమయంలో తగిన సమయం వచ్చింది. ప్రభు నిర్ణయించిన కాలం వచ్చింది. రెండంతల ఆశీర్వాదం అతని మీదకి వచ్చింది. అతని రోగం అతని విడిచిపెట్టిపోయింది. అతనికున్న ప్రతికూల పరిస్థితులు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అతని జీవితంలో ఉన్న ఆ కష్ట కాలాలు పోయాయి. అతని జీవితంలో అతను అనుభవించిన వేదన కాలం, అతను అనుభవించిన పోరాటాలు, అతను అనుభవించిన నిందలు, అవమానాలు, అవన్నీ ప్రభు కొట్టేశాడు. రెండింతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఈరోజు ప్రభు దయచేయబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ప్రభు ధరింప చేయబోతున్నాడు. సియోను దేవుని మందిరములో ఈరోజు నీవు నేను కన్నీరు కారుస్తుండగా, దుఃఖిస్తుండగా ప్రభువే మనకు ఉల్లాస వస్త్రాన్ని, ప్రభువే మనకు ఆనందాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నీ నా కన్నీరు ప్రభు తుడవబోతున్నాడు. నీ నా ప్రతికూల పరిస్థితులు ప్రభు ఎరిగి ఉన్నాడు.
హన్నా జీవితంలో ప్రభు ఆమె కన్నీరు తుడిచినట్లుగా 38 ఏండ్ల నుండి నిరీక్షణలో అతని జీవితం 38 సంవత్సరాల నిరీక్షణ ఒక్క క్షణంలో మారిపోయిందండి. హల్లెలూయా. 38 ఏళ్ల నుండి ఆ స్వస్థత కోసం, ఆ విడుదల కోసం అతడు నిరీక్షించిన నిరీక్షణ ప్రభు అతని దగ్గరికి రాగానే క్షణములోనే, ఒక్క క్షణములోనే అతని జీవితం మారిపోయింది. అతని వ్యాధి అతని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ నుండి పడి ఉన్న అతను, లేవలేక పడి ఉన్న అతడు ఒక్కసారిగా లేచి తన పరుపునెత్తుకొని, నీ జీవితంలో ఎంత కాలమైన వాయిదా పడ్డ సమస్య అయినా, ఈరోజు మన జీవితంలో కూడా ఈ సమస్య పరిష్కారం కావాలని ఎంత ప్రయత్నిస్తున్నా అది వాయిదా పడుతూనే వస్తుందేమో. ఆ సమస్య కంటూ పరిపూర్ణ విడుదల, పరిపూర్ణమైన సమస్య, మనకు విడుదల రాని జీవితాన్ని ఈరోజు కలిగి ఉన్నాం మేము. ఆ సమస్య, మన సమస్యలకు విడుదలైన స్థితి ఈరోజు మనకు ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎంత కాలము నుండి వాయిదా పడ్డ సమస్య అయినా, అనారోగ్యమైన బాధ అయినా, ఆర్థిక ఇబ్బందులైన, అప్పుల బాధ అయినా, ప్రభు కార్యాలైన, ఈ రోజు ఆయన ఒక్క మాటతో మన రోగాన్ని, మన కష్టాన్ని, మన పోరాటాలను ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. 38 ఏండ్లు ఎదురు చూపు ఈరోజు మనలో ఒక్క రోజైనా ప్రభువు కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా? ప్రభు నుండి మేలు పొందటానికి, ప్రభు నుండి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డానికి మనకంటూ నిరీక్షణ ఉందా? ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా ఏ మేలు జరగడం లేదని ఇంకా అనాలోచనగా ఉన్నామేమో. కానీ నీకంటూ, నాకంటూ నిర్ణయించిన కాలం ఒక రోజు ఉంది. నా కొమ్ము లేవనెత్తే కాలం ఒక రోజు ఉంది. మన వెనుక వచ్చిన వారు ఆశీర్వదింపబడుతూ ఉండొచ్చు. మన వెనుక వచ్చిన వారి దీవించబడి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు నా జీవితం దయనీయ స్థితిలోనే, మన కష్ట పరిస్థితుల్లోనే ఈరోజు నా జీవితం ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనకంటూ ఒక నిర్ణయించిన కాలంలో మన జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. మన జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళి, ఈరోజు మనుషుల సహాయం నీకున్నా లేకపోయినా, మనుషుల అండదండ నీకున్నా లేకపోయినా, యేసయ్య దగ్గర మాత్రం నీకు నాకు సహాయం ఉండనే ఉంది. అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో ఈరోజు నా జీవితం ఉందేమో. మనకు సహాయం చేసే ద్వారాలు, మనకు సహాయం చేసిన వ్యక్తులు ఈరోజు వారు కూడా సహాయం చేయకుండా నన్ను విడిచిపెట్టిన జీవితం, అన్ని దారులు ముయ్యబడిన జీవితం. ఈ వ్యక్తి నాకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా నా స్నేహితుడు నాకు అండగా ఉంటాడని ఈరోజు నేను నమ్మిన వ్యక్తులే ఈరోజు మనకు అండగా లేకుండా ఈరోజు నన్ను విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారేమో. కానీ మనకంటూ సహాయం చేయడానికి ప్రభు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ముయ్యబడిన ద్వారాలలో ప్రభు మనకు సహాయం చేయడానికి ఒక నూతన ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నాడు. అన్ని దారులు ముయ్యబడిన పై ద్వారం, ప్రభు యొక్క ద్వారం మాత్రం మన కొరకు ఎప్పుడు తెరవబడి ఉంటుంది. ఆ ద్వారంలో నన్ను ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం విశ్వాసంతో ఉందాం. ఆ పడి ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి అతని సమస్యను ఎరిగి ఉన్న దేవుడు, అతని పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, అతని జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడు అతని స్వస్థపరిచి విడుదల ఇచ్చినట్లుగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇంతవరకు మనం చదువుకుందాం. మరి ఒకసారి ఆ మాటను మనం చదువుకుని ముగించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఆ వ్యక్తిని ఏ విధంగా స్వస్థపరిచాడు? 5వ అధ్యాయం 7వ వచనంలో, 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ప్రభు ఇక్కడ వాక్కు ద్వారానే స్వస్థపరుస్తున్నాడండి. అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తడమో, అతని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయడమో, అతనికి విడుదల ఇవ్వమని ప్రార్థన చేయడమో అవేమి చేయడంలో యేసు ప్రభు. వాక్కే, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేస్తానని ఈరోజు నన్ను ప్రభు వాక్కును పంపి ఈ దినమే నీకు నాకు విడుదలైపోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలోని ప్రభు నీకు నాకు విడుదలైపోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలోని నా స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలోనే నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ప్రభు విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆ వ్యక్తితో అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ప్రభు వాక్కు అతని బాగు చేసేసింది. ఎన్ని సంవత్సరాల ఎదురుచూపు, అతని నిరీక్షణ ఒక్క క్షణములోనే, ప్రభు చెప్పిన ఒక్క మాటలోనే అతనికి విడుదల వచ్చేసిందండి. ఈరోజు
ప్రభు వాక్కు నిన్ను నన్ను స్వస్థపరచబోతుంది. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట నిన్ను నన్ను విడిపించబోతుంది. ఈరోజు ఆయన వాక్యం ద్వారా నీకు స్వస్థత, ప్రభు మాటల ద్వారా స్వస్థత, నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవుని వాక్కు ఈరోజు నీకు నాకు విడుదలివ్వబోతుంది. నీ సహోదరి సహోదరుడు ధైర్యం తెచ్చుకో. ఉపవాస ప్రార్థనలో మనం కన్నీరు కారుస్తుండగా ప్రభు చూడబోతున్నాడు. మన సమస్య ప్రభు చూస్తున్నాడు. మన రోగాన్ని ప్రభు చూస్తున్నాడు. మన నిందలు, మన అవమానాలు ప్రభు చూస్తున్నాడు. ఈరోజు ప్రభు నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. యోబును దర్శించిన దేవుడు యోబుకు తిరిగి మరల తన జీవితాన్ని రెండింతల ఆశీర్వాదంతో యోబును నింపిన దేవుడు. అక్కడ చూస్తే వెంటనే అతని పరుపెత్తుకొని నడిచాడంట. 11వ వచనంలో, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పిన నేను. వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడిండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. యేసు ప్రభువు తన్ను స్వస్థపరిచిన వారు ఎవరో కూడా అతడు ఎరుగలేదు, కానీ ఆయన వచ్చి స్వస్థపరిచేస్తాడు. ఈరోజు ప్రభువుని ఎరుగని స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీకు ప్రభు అంటే ఎవరు కూడా తెలియదేమో, దేవుని కార్యాలన్నా కూడా నీకు తెలియదేమో, కానీ తెలియకపోయినా మనం నిరీక్షిస్తే, మనం విశ్వాసం ఉంచితే ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు. ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభువే మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిశీలు శాస్త్రులు అడిగారు, ఏమని? నిన్ను స్వస్థపరిచిన వారు ఎవరు? అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నావే, నిన్ను చూస్తా ఉన్నామే, ఏ రోజు నీకు విడుదల కలగలేదే, ఈ రోజు నిన్ను స్వస్థపరిచింది ఎవరు? నీకు విడుదల ఇచ్చింది ఎవరు అంటే ఆ వ్యక్తి ఎవడో ఆయనకు తెలియదు గనుక ఆ చోట గుంపు కూడా వేసి వెళ్ళిపోయాడు. ఆయన మరలా అతన్ని చూచాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపం చేయకు, పరిశుద్ధంగా జీవించు. పాపము ద్వారా కీడులు, పాపము ద్వారా సమస్యలు, పాపము ద్వారా పోరాటాలు. ఈరోజు పాప బహిష్టమైన జీవితాన్ని నేను కలిగి ఉంటే ప్రభు కార్యాలు మనం చూడలేము. ఈరోజు విడుదల పొందుకుందాం, ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నట్లు గుర్తించాడండి. తనను స్వస్థపరిచిన వ్యక్తి నజరేయుడైన యేసు అని గుర్తించాడు. ఈరోజు ప్రభుని గుర్తిద్దాం. ఆయన మళ్ళీ స్వస్థపరచబోతున్నాడు. ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు మన జీవితంలో కార్యాలు, నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రభు నన్ను దర్శించబోతున్నాడు. విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఆ వ్యక్తి 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తి ఉన్న స్థితిని, ఆ వ్యక్తి ఉన్న నిరీక్షణను, ఆ వ్యక్తి ఉన్న ఆ యొక్క స్వస్థత కోసం ఆ వ్యక్తి పడిన ఆ ప్రయాసను, ఆశను ప్రభు చూచి అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచినట్లుగా ఈరోజు నా ప్రయాస, నా పరిస్థితి ప్రభు చూచి నన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు నాకు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ దినం మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో, వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరి సహోదరుడే, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 38 ఏండ్ల కోనేటి వద్ద పడి ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణములో అతన్ని స్వస్థపరిచిన దేవుడు, ఒక్క క్షణములో అతని విడుదల ఇచ్చిన దేవుడు. మనుషులు మనం విడిచిపెట్టిన, నిరాశ నిస్పృహలో నేనున్నా, మనుషుల సహాయం మనకు దూరం అయిపోయినా, ఈరోజు మనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా, ఈరోజు ఆయన నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నన్ను విడిపించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని, నీకు విడుదలిచ్చే దేవుడను నేనేనని, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని, స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని ఈ దినం నీతో నాతో ప్రభు వాగ్దానం చేస్తుండగా ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ ఉంచుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. మనం బలహీనులమే, మనం పాపులమే, అయోగ్యులమే, ప్రభు దృష్టికి అయోగ్యత కలిగిన జీవితాన్ని జీవిస్తున్న వారమే, దేవుని విడిచిపెట్టిన వారమే, ప్రభువును అసహించుకున్న వారమే, ప్రభు కార్యాల ఆలస్యాన్ని బట్టి, ప్రభు చేసే కార్యాలు ఆలస్యం అవడాన్ని బట్టి ఎక్కడో ప్రభుని అనాలోచనగా ప్రభుని మనం అపార్థం చేసుకునే స్థితి నా జీవితంలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నన్ను దర్శించబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రభు నన్ను లేవనెత్తబోతున్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉన్నా, ఈరోజు మన స్థితిగతులు మార్చగలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఈ దినం
ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముంచు. నిరీక్షణ, మనం కలిగి ఉన్న నిరీక్షణ, మనం కలిగి ఉన్న ఆశను ఈరోజు ప్రభు తీర్చబోతున్నాడు. అతడు బహుకాలముగా ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి, ఈరోజు నీ నా స్థితిగతులు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ నా ప్రతికూల పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ నా జీవితంలో వస్తున్న పోరాటాలు, నిందలు, అవమానాలు ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు విడిపించడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మనందరి జీవితాల్లో ప్రభువే నూతన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎక్కడో ప్రభు దృష్టికి ఇంకా అయోగ్యులుగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి అపాత్రులుగా ఉన్నామేమో, ప్రభు దృష్టిలో మనం ఇంకా ఆయన అపార్థం చేసుకునే స్థితిలో, ఆయన విడిచిపెట్టే స్థితిలో, ప్రభు నా జీవితంలో ఏ మేలు చేయలేదని ఈరోజు ప్రభుని అపార్థం చేసుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన నీతో నాతో వాగ్దానం చేశాడు. ఇంతవరకు ప్రభు నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం హన్నా యొక్క దుఃఖాన్ని ఈరోజు దుఃఖమును ఆనందముగా, ఉల్లాస వస్త్రముతో ప్రభు నిన్ను నన్ను ధరింప చేస్తా ఉన్నాడు. నీ నా దుఃఖాన్ని ప్రభు తొలగించబోతున్నాడు. నీ నా వేదనను ప్రభు తీసివేయబోతున్నాడు. మన జీవితంలో ఉన్న దుఃఖ పరిస్థితులు, మన జీవితంలో ఉన్న కష్ట పరిస్థితులు, మన జీవితంలో ఉన్న పోరాటాలు, మన జీవితంలో ఉన్న సమస్తమైన దుష్టిని కార్యాలు ప్రభు ఈ దినం లయపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. స్తోత్రము తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నమ్మదగిన తండ్రి, నీ కొందనాలైనా ఈ ఉదయకాల సమయంలో అల్పులమైన మాతో ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా, మాకు స్వస్థత ఇవ్వటానికి, మాకు విడుదల ఇవ్వటానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి, మా జీవితంలో నూతన కార్యాలు జరిగించడానికి కృప చూపుతున్న దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి, మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. అల్పులమైన మాపై మీరు చూపుతున్న మీ ఉచితమైన కృపను బట్టి నీ కొందనాలు. అయ్యా, మాలో భక్తి లేకపోయినా, మాలో నీతి లేకపోయినా, మాలో యథార్థత లేకపోయినా, మాలో విశ్వాసం లేకపోయినా, మాలో నమ్మకత్వం లేకపోయినా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలైనా. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్న దేవుడు, మా జీవితంలో కార్యాలు చేస్తున్న దేవుడు, మమ్మల్ని విడిపించడానికి మాకంటూ ఒక కాలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయించిన దేవుడు. ఈ కొందనాలు ప్రభు, ఎదురు చూచే ఆ జీవితాన్ని మాకు దయచేయండి. వెనుకకు మళ్ళకుండా, వెనుక వైపు చూడకుండా, వెనుకటి మార్గాల్లో మళ్ళా మేము నడవకుండా నీ సన్నిధిలో ఎదురు చూచే అట్టి అనుభవముతో ఈ దినం మీరు మమ్మల్ని నింపండి నాయన. బలహీనులమే ప్రభువా, పాపులమే నాయన, నీ దృష్టికి అయోగ్యులమే నీ సన్నిధిలో ఈ ఉదయం ప్రార్థిస్తున్నాం, ఉపవసించి మొరపెడుతున్నాం. యేసు నామములో దేవ, మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి దేవ. కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా బలహీనతల నుంచి విడిపించండి, అంధకార క్రియల నుంచి విడిపించండి, బానిసత్వ బంధకాల నుంచి విడిపించండి. చాలిన దేవుడుగా మీరు తోడుండండి, కృప చూపించండి దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా, చాలిన దేవుడు, మా జీవితాల కార్యాలు సఫలం చేసే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మాకు విడుదలిచ్చే దేవుడు, సియోను మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెనని మా మీద దయచూపే దేవుడు నాయన. తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడని, అయ్యా నీ చేతి కింద దీన మనస్కులుగా తగ్గించుకున్న వారంగా నీ కృపకు పాత్రులుగా మేము నిలవబట్టడానికి మీరు కృప దయచేయండి. అటు తగ్గింపు కలిగిన జీవితం, అట్టి యోగ్యత కలిగిన జీవితం, అట్టి విశ్వాసం కలిగిన జీవితం, అట్టి నమ్మకత్వం కలిగిన జీవితం, అట్టి ఎదురు చూపే జీవితం మీరు మాకు దయచేయండి. అనేక విషయాల్లో అయ్యా తండ్రి, అయ్యా ఎదురు చూస్తున్నాం నాయన. ఏ మేలు లేని స్థితిలో నిరుత్సాహంలో ఉన్నామేమో, నిస్పృహలో ఉన్నామేమో, మనుషులందరూ చేయి విడిచిన స్థితిలో, మనుషులందరూ అసహించుకునే స్థితిలో, మనుషులందరూ దూరమైపోయిన స్థితిలో ఈరోజు మా జీవితం ఉందేమో. దేవానికి స్తోత్రాలు నాయన. మమ్మల్ని విడిపించండి, మా స్థితిగతులు మార్చండి, మా ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించండి. మా జీవితంలో ఉన్న పోరాటాలు, నిందల అవమానాలు మీరు కొట్టివేయండి దేవా. అయ్యా, మాకు చాలిన దేవుడిగా మీరు తోడుండండి. మా ప్రార్థన మీరు ఆలకించండి ఉదయం. మా విజ్ఞాపనతోని మీరు ఆలకించండి. నీ వాక్కును పంపి ఏదైనా మీరు మమ్మల్ని బాగు చేయండి. మా జీవితాల్లో స్వస్థత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆలస్యం వెనుక ఆశీర్వాదాన్ని దాచి ఉంచిన దేవుడు, యోబును రెండింతల ఆశీర్వాదంతో నింపిన దేవుడు, యేసు నామములో నీ ఆశీర్వాద కార్యాలు మేము రుచి చూచుదుముగాక. నీ మేలులు మేము రుచి చూచుదుముగాక. నీ నుండి అద్భుతాలు మేము పొందుకుందుముగాక. నీ మేలుల చేత మేము నింపబడుదుముగాక. సర్వశక్తి కలిగిన దేవ, నీ ఆశ్చర్య కార్యాలతో, నీ అద్భుత కార్యాలతో మమ్మల్ని నింపుమని ఓ రాబా సక్కారాలారా రిబారా సి రిబారా కారాలారా మహూరాలారాబా. అందరి బంధకాలు తెంచివేయ, బాధకట్లు తెంచివేయ. ఈ లోక సంబంధమైన దేవత
మనుషుల మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తున్న ప్రతి దుష్టుని కార్యాలు యేసు నామములో లయపరచండి తండ్రి. ఆత్మ జ్ఞానం మనోనేత్రాలు వెలిగించండి. అయా నీకు స్తోత్రాలు నాయన. మీరు చేసిన కార్యాలు వినకుండా అయా చెవులు వినబడకుండా, అయా కన్నులు కనబడకుండా, మనుష్య హృదయానికి గోచరం కాకుండా ఈరోజు మా జీవితాల్లో మీ కార్యాలను నిర్లక్ష్యం చేసే వారంగా, మీ కార్యాలను మరిచిపోయిన వారంగా ఈరోజు గుడ్డితనంలో మేము బ్రతుకుతున్నాం. శిష్యులై భయపడినప్పుడు మిమ్మల్ని గుర్తించలేకపోయారయ్యా. ఆ యొక్క తుఫానులో, ఆ యొక్క అలలలో, ఆ అలజడుల్లో వారికి ఉన్న భయము మిమ్మల్ని గుర్తించలేకుండా చేసింది. ఈరోజు మాలో ఏ భయాందోళనలు ఉన్నాయో, ఏ భయం గుప్పిట్లో మేము ఉన్నాము, ఏ భయము ఆందోళన మేము చిక్కుబడి జీవిస్తున్నామో, మాలో ఉన్న భయము ఆందోళన మీరు తొలగించండి. యేసు క్రీస్తు నామములో మీరు మమ్మల్ని ధైర్యపరచండి. మా జీవితంలో ఉన్న ప్రతి భయాందోళన పరిస్థితులు మీరు విడిపించండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. మా అందరి బంధకాలు మీరు తెంచివేయండి. కృప చూపించండి దేవా. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచి మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి సమస్త కీడుల నుండి, దుష్టుని కార్యాల నుండి, మాంత్రిక కీడుల నుండి, చేతబడి కీడుల నుండి, దురాత్మ సంబంధమైన సకల కీడుల నుండి ఈ దినం నీ వాక్యం విన్నవాడిని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న వాడిని, ఏకీభవించబోతున్న వారిని మీరు విడిపించండి, బలపరచండి. నన్ను నీ కృపలో బలపరచునని మిగిలి ఉన్న ఉపవాస దినాల్లో అయా మిగిలి ఉన్న దినాల్లో మీ కృప సన్నిధి తోడుగా ఉంచి ఆత్మ బలముతో నింపండి. మిగిలి ఉన్న 17 దినాలు నీ సన్నిధి ఆత్మశక్తితో మీరు నింపి నడిపించండి. గొంతును ముట్టండి దేవ. మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ కార్యాలు, మహిమగలిగిన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ బలమైన బాహువుతో నింపండి దేవ. మీరు కృప చూపించి బలపరచుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు ప్రార్థన పూర్వకం మనం సిద్ధపడటానికి, దేవుని మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తా ఉన్నాను ప్రభుని. బ్రదర్ అనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించును గాక. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.